అందరికి భగవద్గీత క్లాస్ స్వాగతం. సో ఈరోజు మనం 16 అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాము. సో ఈ 16 అధ్యాయం ప్రవేశించే ముందర మనం 15 అధ్యాయానికి లింక్ తీసుకుంటున్నాం. 16 అధ్యాయానికి వీడియో ఉంది. ఎందుకు ఈ లింక్ అంటే ఎందుకంటే ఇది చాప్టర్ వైజ్ గా చెప్పింది కాదు. ఇది ముందు కంటిన్యూస్ గా చెప్పుకుంటూ వెళ్తున్నాడు. వాళ్ళ మధ్య అర్జునుడు ప్రశ్నలు వేస్తున్నాడు, కృష్ణుడు సమాధానాలు చెప్తున్నాడు. అంతేగాని అక్కడ ఎక్కడ కూడా 1వ అధ్యాయం చెప్తున్నాను, 2వ అధ్యాయం చెప్తున్నాను అలాంటిది ఏం లేదు అక్కడ. అది అట్లా ఒక వాళ్ళ మధ్య చర్చ కొనసాగుతా ఉంది, ప్రశ్నలు సమాధానాలు. ఇప్పుడు ఈ 16వ అధ్యాయం, ఈ అధ్యాయాలన్నీ చేసింది ఎవరంటే వ్యాసులు వారే చేశారు. ఇవన్నీ కూడా ఆ అధ్యాయాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి చర్చాంశాలను బట్టి ఆయన ఒక్కొక్క అధ్యాయానికి ఒక పేరు ఇచ్చాడు, ఆయన డివైడ్ చేశారు. కాబట్టి 15 అధ్యాయంలో అశ్వత్థ వృక్షం ఒకటి ఉందని చెప్పారు. గుర్తుందా? అశ్వత్థ వృక్షం ఒకటి ఉంది. అది ఎలా ఉంది? వేర్లు పైకి ఉన్నాయి, కొమ్మలు కిందకు ఉన్నాయి. వేర్లు పైకి, కొమ్మలు కిందకు ఉన్నాయి. అదే అశ్వత్థ వృక్షంలో 2 రకాల ఫలాలను వివరిస్తారు అన్నమాట. అంటే ఏ వేర్లు అయితే, ఏ కొమ్మల నుంచి కొన్ని కొమ్మలేమో పైకి వెళ్తున్నాయి, కొన్ని కొమ్మలేమో కిందకి వెళ్తున్నాయి. పైకి వెళ్ళటమేమో వేరులాగా ఉన్నాయి, కిందకి వెళ్ళటమేమో కొమ్మల్లాగా ఉన్నాయి. ఎందుకంటే అశ్వత్థ వృక్షానికి ఊడలు వస్తాయి, మర్రి చెట్టుకి ఊడలు వస్తాయి కదా. ఆ ఊడలు ఇప్పుడు ఎట్లా వస్తాయి? పైకి వెళ్తాయి. కొమ్మలు కిందకి వస్తాయి. ఏ ఓడలైతే పైకి వెళ్తున్నాయో, వేర్లు అయితే పైకి వెళ్తున్నాయో ఓడలో, వాటిని కృష్ణుడు ఏమనంటే అది కామ్యకర్మలుగా వివరించాడు అనమాట. కామ్యకర్మలు అంటే ఏంటి అని అంటే పాపము, పుణ్యం. అంటే ప్రతి చెట్టుకి రెండు రకాల ఫలాలు ఉన్నాయి. ఒకటి పాపపు ఫలం ఉంది, పుణ్యఫలం ఉంది. అంటే ఈ అశ్వవృక్షాన్ని దేంతో పోల్చాడు? భౌతిక జగత్తు. అశ్వవృక్షాన్ని భౌతిక జగత్తుతో పోల్చాడు. ఆ భౌతిక జగత్తులో మనం చేసే కార్యాలు 2 ఫలితాలు ఇస్తాయి. ఏంటది? ఒకటి పాపము, 2 పుణ్యం. సో ఇప్పుడు కృష్ణుడు ఈ 16వ అధ్యాయంలో ఈ పుణ్య ఫలాలు అంటే ఏంటి, పాప ఫలాలు అంటే ఏంటి, పుణ్య ఫలాలు దేనికి దారితీస్తాయి, పాపం ఫలాలు దేనికి దారితీస్తాయి. పుణ్య ఫలాలు అంటే ఒకటి చెప్పండి, అది దైవీ గుణాలు. పుణ్య ఫలాలు అంటే ఎవరికైనా పుణ్య ఫలాలు వచ్చాయంటే అర్థం ఏంటంటే వాళ్ళు దైవ గుణాలతో ఉన్న వాళ్ళు, వాళ్ళ ఆల్మోస్ట్ జీవితం చాలా సాఫీగా, హాయిగా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరుగుతుంది. ఆ గుణాలు ఉన్న వాళ్ళు మ్యాక్సిమం ఎక్కడికి వెళ్తుంది? మోక్షానికి దారితీస్తుంది. అదే పాప ఫలాలు ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు జనరల్ గా రాక్షస గుణాలు ఉంటాయి. వాళ్ళ ఆలోచన తీరు, వాళ్ళ నడవడిక, వాళ్ళంతా కూడా రాక్షస గుణాలతో ఉంది. కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఫలితం వస్తుంది? వాళ్ళకి కర్మ బంధనాల్లో ఇంకా బంధించేస్తా ఉంటారు. సో దైవీ గుణాలు ఉన్న వాళ్ళు మాక్సిమం మోక్షానికి దారితీసే అవకాశం ఉంటుంది. కానీ రాక్షస గుణాలు ఉన్న వాళ్ళు ఇంకా కర్మ బంధనాల్లో ఇరుక్కుంటారు. కర్మలు ఎదుర్కోవడం అంటే నరక లోకాలకి, కష్టాల్లోకి నెట్టబడతాం. సో కృష్ణుడు ఇప్పుడు ఈ 16 అధ్యాయాన్ని అందుకే ఏమైనా సరే వ్యాసుల వారు ఏమని టైటిల్ ఇచ్చారంటే దీనికి దైవాసుర స్వభావములు. దైవ స్వభావం ఉంది, అసుర స్వభావం ఉంది. ఈ 2 కూడా ఈ అశ్వత్థ వృక్షకి 2 ఫలాలు, పుణ్యఫలము, పాపం. సో పుణ్యఫలం ఉన్న వాళ్ళు దైవీ గుణాలు ప్రదర్శిస్తారు, పాప ఫలం ఉన్న వాళ్ళు రాక్షస గుణాలని చేస్తారు. ఇంటికి మనం దైవ ఫలాల, దైవ గుణాల, రాక్షస గుణాలు ఇప్పుడు చూస్తాం. మన దైవ గుణాల, రాక్షస గుణాలని. మన రాక్షస గుణాలు కాబట్టి కలియుగంలోకి వచ్చాం, లేకపోతే ఇక్కడికి రాము. మనం ఏ సత్యయుగ, త్రేతాయుగంలో ఉంటాం. సరేనా? సరే చూద్దాం నిజంగా ఆ గుణాలు ఉన్నాయి లేదా మనమే అంచనా వేసుకుందాం. సరే. సో కాబట్టి ఇప్పుడు మొదటి నుంచి 1వ శ్లోకం నుంచి 3వ శ్లోకం. సో ఈ సెక్షన్ లో దైవీ సంపద లేదా దివ్య గుణాల గురించి కృష్ణుడు వివరించడం అన్నమాట. 1 నుంచి 3వ శ్లోకంలో.
శ్రీ భగవానువాచ అభయం సత్వ సంశుద్ధి జ్ఞాన యోగ వ్యవస్థితి దానం దమస్య యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం అహింసా సత్యమక్రోధ సవ్య శాంతి పరైస్సునం దయా భూతేష్వలోకోక్తం మార్దవం హ్రీరచాపలం తేజ క్షమా ధృతి శౌచం అద్రోహో నాతిమానిత భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. సో మొదట్లో ఇప్పుడు కృష్ణుడు ఏం చేస్తున్నాడు, అసలు దైవ గుణాల గురించి ఫస్ట్ చూస్తున్నాడు. ఎటువంటి గుణాలని దైవ గుణాలుగా మనం భావించాలి వాటి భావంలోకి వెళ్తే, శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ భరత వంశీయుడా, నిర్భయత్వం, స్వీయ స్థితి పవిత్రీకరణ, ఆధ్యాత్మిక జ్ఞాన సాధన, దానం, ఆత్మ నిగ్రహం, యజ్ఞాచరణం, వేదాధ్యయనం, తపస్సు, సరళత్వం, అహింస, సత్యసంధత, క్రోధరాహిత్యము, త్యాగము, శాంతి, తప్పులు పట్టడానికి విముఖత, సకల జీవుల పట్ల దయ, లోభరాహిత్యము, మృదుత్వము, సిగ్గు, దృఢ నిశ్చయము, తేజము, క్షమాగుణము, ధైర్యము, శుచిత్వము, అసూయ రాహిత్యము, గౌరవ వాంఛ లేకపోవడము అనే ఈ దివ్య గుణాలు దైవీ స్వభావం కలిగిన ధర్మ పారాయణులైన వ్యక్తులకు చెంది ఉంటాయి. ఏమైనా ఉన్నాయి దీంట్లో ఉంటే ఏదో 1% 2%. సో ఇవన్నీ కూడా దైవీ గుణాలు అన్నమాట. సో మనం ప్రభుపాద వారి భాషలోకి వెళ్తే కొంతవరకు అభయం అంటే ఏంటి అని అంటే దాంట్లో కొన్ని గుణాలు ఉన్నాయి. అభయం అంటే ఏంటంటే భగవంతుడి మీద ఆధారపడేటువంటి గుణం. వాళ్ళు మాత్రమే అభయం, వాళ్ళు మాత్రమే ధైర్యంగా ఉండగలుగుతారు. మిగతా ఏ వస్తువు మీద కానీ, ఏ వ్యక్తి మీద కానీ, ఏ హోదా మీద కానీ ఎవరైనా కానీ ఆధారపడితే, ఆధారపడడం వల్ల ఏదైనా ధైర్యంగా ఉంటే ఆ ధైర్యం ఎక్కువ కాలం ఉండదు. ఎందుకని అవి శాశ్వతం కాదు కాబట్టి. అందుకే మనం ఇప్పటికీ ఎందుకు మనం భయపడతామంటే, మనకి ఇంకా బాగుంది ఆధారపడేటువంటి స్థితిలో మనం ఇంకా లేము. ఇంకా మన మన సంపద మీద, మన డిగ్రీల మీద, మన హోదా మీద మనం ఆధారపడుతున్నాం కాబట్టి లోపల ఎప్పుడూ భయం ఉంటుంది. ఎందుకంటే ఎప్పటికైనా ఇవి పోతాయని తెలుసు మనం. అదే మనకి నమ్మకం, శ్రద్ధ, నమ్మకం కానీ కృష్ణుడి మీద కానీ ఉంటే మనకు అసలు ధైర్యం ఉండదు. ఎలాగైతే చిన్న ప్రహ్లాదుడు అంత పెద్ద హిరణ్యకశిపుడిని, దేవతలను సైతం పూర్తిగా కంట్రోల్ తెచ్చుకున్నటువంటి హిరణ్యకశిపుడిని, ప్రహ్లాదుడు జస్ట్ 5 సంవత్సరాలు బిడ్డ, అసలు ఏ మాత్రం లెక్కే చేయలేదు. అసలు ఆ ధైర్యం ఎట్లా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది? అంతకంటే శక్తిమంతులు, దేవతలందరూ కూడా చాలా శక్తిమంతులు, వాళ్ళు చాలా జ్ఞానవంతులు. ఇంత ఉండి కూడా వాళ్ళ భయం అట్టే ఉంది. కానీ ప్రహ్లాదుకున్న భయం ఉందా? లేదు అస్సలు. అది చూసి హిరణ్యకశిపుడికి భయం వేసింది. ప్రపంచంలో ఈ ముల్లోకాల్లో ఉన్న అందరూ నాకు భయపడుతున్నారు, వీడు నాకు భయపడ్డా లేదేంటి అని. అంటే అర్థం ఏంటి? ఆ భయం ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు మనం ఆధారపడడం, కృష్ణుడి మీద ఆధారపడడం నేర్చుకోవాలి. ఇప్పుడు కృష్ణుడి మీద ఆధారపడడం నేర్చుకుంటేనే మనం భయం లేకుండా జీవించగలం. లేకపోతే మన దగ్గర కోట్లు ఉన్నా కూడా మనకు భయమే ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా అది కూలిపోతాయి. నెక్స్ట్ సత్వ సంశుద్ధి. సత్వ సంశుద్ధి అంటే నియమాలు పాటించడం, శాస్త్ర నియమాల్ని పాటించడం. మనకి ఇష్టం ఉండొచ్చు, కానీ శాస్త్రం చెప్పింది ఇది చేయొద్దని చెప్పింది, చేయకూడదు. నాకు ఇష్టం లేదు కానీ శాస్త్రం చేయమంటుంది, మనం చేయాలి. దీని అంటారు సత్వ సంశుద్ధి. జ్ఞాన యోగ వ్యవస్థితి. ఆధ్యాత్మిక జ్ఞానం కోసం కృషి. అందరూ కృషి చేయాలి. దేనికోసం?
ఆధ్యాత్మిక జ్ఞానం కోసం. ఎందుకంటే అది మాత్రమే మనల్ని జన్మ మృత్యు జరావ్యాధి నుంచి మనల్ని బయటపడేస్తుంది. దానికోసం ఎంతైనా కష్టపడాలి. ఏ స్థాయికైనా మనం కష్టపడాలి. ఈ మధ్య కూడా మనం చెప్పుకున్నాం. నారదుల వారు ఒక్కో స్కందం 5వ అధ్యాయం చెప్పాడు. కష్టపడాలా? ఎట్లా కష్టపడాలి? దేనికోసం కష్టపడాలి? దేనికోసం కష్టపడాలి? వైకుంఠం వెళ్ళడానికి కష్టపడాలి. ఎందుకంటే ఒకసారి దానికోసం కష్టపడితే మళ్ళీ తిరిగి రావాల్సిన అవసరం లేదు. మనం చెప్పడాలి సోంబేర్లుగా ఉండండి, మీరేం పట్టించుకోవద్దు, అంత శ్రమ చేయడం వల్ల. ఖచ్చితంగా కష్టపడమంటున్నాం. దేనికోసం? కష్టపడితే మళ్ళీ తిరిగి రాకూడదు. దానికోసం కష్టపడాలి. ఆ స్థాయిలో కష్టపడాలి. దానం చెప్పింది. జనరల్ గా గృహస్థులకి దానం. దమస్య అంటే స్వీయ నిగ్రహం. దమస్య అంటే దమ అంటే స్వీయ నిగ్రహం. స్వీయ నిగ్రహం అంటే ముఖ్యంగా లైంగిక జీవితం మీద స్వీయ నిగ్రహం. నెక్స్ట్ యజ్ఞశ్చ, ఇది కూడా గృహస్థులకి యజ్ఞాలు చేయడం, దానాలు చేయడం ఇదంతా. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ చుట్టూ ఉన్న పరివారం అంతా కూడా బాగుండాలి. సో వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న సంపదని భగవంతుడికి అర్పించడం వల్ల వాళ్ళ జీవితాలు శుద్ధి చేసుకుంటారు వాళ్ళు. ఎందుకంటే ఆ డబ్బు రకరకాల కర్మల నుంచి వస్తుంది. అది ఆ రకరకాల కర్మలు వచ్చిన దాన్ని ఏం చేస్తారు వాళ్ళు? బ్రాహ్మణులకి, వైష్ణవులకి పంచారు. మనం దానం చేసినప్పుడు ఏమంది? ఆ డబ్బు అంతా కూడా శుద్ధమవుతాం. స్వాధ్యాయ, ఇదేంటి? వేద పఠనం. ఇది బ్రహ్మచారులకి. సో ఎక్కువ వాళ్ళు చదవాలి, వాళ్ళు 10 మందికి చెప్పాలి, నేర్పించాలి. సో అందువల్ల తప అంటే తపస్సు. తపస్సు ఎటువంటి తపస్సు అంటే వాక్కు, శరీరం, మనస్సు 3 తపస్సు. అంటే 3 నిగ్రహంగా ఉండాలి. ఎటువంటి మాటలు మాట్లాడుతున్నాం, నోరు బయటకు మనం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా గమనించుకోవాలి. ఇటువంటి మాటలు మాట్లాడితే ఎదుటి వాళ్ళ పరిస్థితి ఏంటి? అలాగే శరీరం, అది కూడా తపస్సు. ఉదయాన్నే లేయడం, జపం చేసుకోవడం, సాయంత్రం త్వరగా పడుకోవడం, మంచి ఆహారం, సరైనటువంటి ఆహారం తీసుకోవడం, అదేంటి? శరీర తపస్సు. తర్వాత మనసు తపస్సు. సో భగవన్ నామం చేయడం వల్ల మనసు తపస్సులోకి వెళ్తుంది. నెక్స్ట్ ఆర్జవం. ఆర్జవం అంటే సరళత్వం. అంటే ముక్కుసూటిగా ఉండడం. ముక్కుసూటిగా ఉండడం. ఏదైనా సరే మనం డైరెక్ట్ గా విషయాన్ని చెప్పడానికి ప్రయత్నించడం. దొంగచాటుగా దాన్ని 2 రకాలుగా మాట్లాడి ఒకరి దగ్గర మాటలు ఇంకొకరి దగ్గర చెప్పడం, ఇదంతా కూడా సరళత్వానికి చూపించాడు. సో మన డిస్కషన్ చెప్పాం కదా, నిన్నటి గురించి మర్చిపోవడం, ఈ రోజు బతకడం. నిన్నేం జరిగిందో ఎవరితో కూడా అయింది మనం పట్టించుకోకుండా మళ్ళీ ఈ రోజు యథావిధిగా చిన్నపిల్లల్లాగే జీవించడం, అది సరళత్వం. అహింస. అహింస అంటే ఒకరి అభివృద్ధికి అడ్డుగా ఉండడం. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక జంతువు ఉందనుకోండి. ఆ జంతువు ఒక జీవుడు ఈరోజు ఆ జంతువుగా జీవిస్తున్నాడు. ఒకప్పుడు మానవ జన్మ వచ్చింది, కర్మాలు చేశాడు, ప్రస్తుతానికి ఏమొచ్చింది? జన్మ వచ్చింది. ఇప్పుడు ఆ జంతువుని అలాగే వదిలేసాం అనుకోండి, అది నెక్స్ట్ శరీరానికి అది అభివృద్ధి చెందబోతుంది నెక్స్ట్ లెవెల్కి. ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి ఆ తర్వాత అది మానవ జన్మ వస్తుంది ఒకరోజు. కానీ మనం ఏం చేస్తున్నాం? హింస పెడుతున్నాం. ఏ విధంగా? చంపేసి. దాని యొక్క రెగ్యులర్ సర్కిల్లోకి పోనీయకుండా మనం దాన్ని ఏం చేస్తున్నాం? చంపేస్తాం. అంటే అది హింసే కదా అది. సో అలాగే ఎవరైనా ఎదుగుతున్నారు, ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నారు, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఈ విధంగా ఇవన్నీ కూడా హింస కింద. హింస అంటే వాళ్ళని చంపేయడం కాదు హింస అంటే. ఇంకా ఇంకొక 13వ అధ్యాయం 8వ శ్లోకం నుంచి 12వ శ్లోకం కూడా అక్కడ హింస అంటే ఎదుటి వాళ్ళని కష్టపెట్టి మాట్లాడడం కూడా హింసే. వాళ్ళు బాధపడతారని తెలిసి మనం సూటిపోటి మాటలు అనడం కూడా హింసే. సో ఒకరిని కటువుగా మాట్లాడడం కూడా హింసే. అలాగే సత్యం. సత్యం అంటే వ్యక్తిగత స్వార్థం కోసం అబద్ధాలు ఆడరాదు, అది సత్యం. వ్యక్తిగత స్వార్థం కోసం. అలాగే అక్రోధ అంటే రెచ్చగొట్టే పరిస్థితిలో కూడా క్రోధం నుండి విడుదల. మనం చాలా మంది రెచ్చగొడుతుంటారు, రకరకాలుగా మనల్ని అవమానిస్తుంటారు.
రకరకాల మనల్ని ఇబ్బంది పెడతా ఉంటారు. అయినా కూడా అక్కడ మనకి ఎటువంటి కోపం రాకపోవడం అనేది క్రోధ అక్రోధం రాకపోవడం. సో ప్రతి జీవుడు ఆధ్యాత్మిక ఎదిగే వాడికి ఇదొక పరీక్ష. ఇది పరీక్ష. సో ఇంతవరకు మనం పెరిగిన వాతావరణం, మనం పెరిగినటువంటి విలువలు అవన్నీ ఒక ఎత్తు. ఇప్పుడు ఈ ప్రయాణం అంతా కూడా ఇంకొక ఎత్తు. ఈ ప్రయాణంలో చాలా మంది చాలా రకాలుగా మన 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 మనకి తెలిసి మనకి వెనకాల చాలా రకాల మాటలు మాట్లాడతాం. కానీ అవన్నీ కూడా మనల్ని ఏమాత్రం మన మీద ప్రభావం చూపించకూడదు మన మీద. అంటే ఇప్పుడు మనం చెప్పలేము, మీరు నన్ను ఆ మాట అనకూడదని నేను చెప్పకూడదు, నేను చెప్పలేను కూడా. చెప్తే మీరు గమ్ముకుంటారా? అటాక్ ఎప్పుడైనా జరుగుతుంది, ఎవరి మీదైనా జరుగుతుంది. సో మనం ఎవరిని బ్లేమ్ చేయలేము. మీరు నోరు మూసేసుకోవాలని చెప్పలేదు. నోరు ఉండేది సో వాళ్ళు ఏమైనా మాట్లాడగలుగుతారు. సో ఇప్పుడు నేను వచ్చి ఎంతమంది నేను కంట్రోల్ చేయగలుగుతాను, ఏ స్థాయిలో కంట్రోల్ చేయగలుగుతాను? నేనైతే కంట్రోల్ చేయలేను. సో మనకు తెలిసినంత వరకు ఏంటి, మనం కరెక్ట్గా వెళ్తున్నావా, పర్ఫెక్ట్గా వెళ్తున్నాం. ఎందుకంటే నేను ప్రపంచం అందరినీ సంజాయిషి చెప్పలేను. కూర్చొని పెట్టి వరుసగా ఈరోజు మీకు లెసన్ చెప్తున్నానని అది జరిగే పని కాదు. అట్లీస్ట్ మన దగ్గర ఉండే వాళ్ళు మనం అర్థం చేసుకుంటున్నారా చాలు. మనం ఏంటి, మనం ఎట్లాంటి వాళ్ళని మనం అర్థం చేసుకోవాలంటే అదే గొప్ప విషయం. అంతకు మించి మనం ఇక్కడ చేయగలం. ఎందుకంటే ఇవన్నీ దైవ గుణాలు విషయం కింద వస్తున్నాయి. ఇవన్నీ ఇవన్నీ దైవ గుణాలు అని అంటే ఈ ప్రభావం నుంచి దాటి వీటిని పట్టించుకోని స్థితికి మనం ఎదగాలి తప్ప ఇవేవి మనం ఆపలేము మనం. నెక్స్ట్ త్యాగ, కృష్ణుడి సేవలో వస్తువుల్ని వాడడం. ఇది కూడా త్యాగం. మన వస్తువుల్ని మన కోసం వాడకుండా, ఓకే, మన హోదా కోసం, మన ఆడంబరం కోసం ఇలాంటివన్నీ వాడకుండా కృష్ణుడి సేవలో వాడడం అనేది అది యాక్చువల్ త్యాగం. అంటే మనం ఎవరికి చూపించుకోవాల్సిన ఇంత త్యాగం చేశాను ఇచ్చాను అవసరం లేదు, మనకే అర్థమైపోతుంది. ఏ వస్తువు అయినా సరే నాది అనే భావం లేకుండా ఇదంతా కూడా కృష్ణుడిది, ప్రస్తుతానికి నాకు అప్పచెప్పాడు చూసుకోమని, అంతేగాని నేను ఓనర్ని కాదు, కృష్ణుడు అనే భావం. తర్వాత శాంతి అంటే సమత్వం, కలవరపడకుండా ఉండడం. శాంతం, కలవరపడకుండా ఉండాలి అన్ని పరిస్థితుల్లో కూడా. ఆందోళన, గందరగోళం ఇది రావు. అండ్ ఇంకోటి, ఏది మనం అనుకుంటే జరిగేది కాదు. ఇవన్నీ నేను శాంతంగా ఉండాల్సిందంటే ఏ పని కాదు. ఇది ప్రాసెస్ అన్నమాట. మన సాధన చేయంగా, సేవలో ఉండగా, భక్తుల సాంగత్యంలో పోతూ ఉంటే ఈ గుణాలు మనలోకి ఎంటర్ అవుతాయి. ఇది కొలమానం వేసుకొని ఈ రోజు నేను నాకు ఎంత శాంతంగా ఉంది, ఎంత శాంతంగా ఉంటామో అసలు పాయింటే కాదు ఇది. మీరు కానీ అదే 13వ అధ్యాయం 8వ శ్లోకం నుంచి 12వ శ్లోకం కదా. 13వ అధ్యాయం ఏంటది? జ్ఞానం పొందే వాళ్ళకు ఉండే అసలు లక్షణాలు అవి వస్తే జ్ఞాన లక్ష్యం వైపు వెళ్తాం మనం. జ్ఞాన లక్ష్యం ఏంటి? భగవానుడి యొక్క దర్శనం. ఇది అందుకే భక్తిని ఏమంటారంటే కల్టివేషన్ అంటారు. కల్టివేషన్ అంటే ఒక వ్యవసాయం లాగైతే. వ్యవసాయం ఎంతకాలం పడుతుంది మనకి ఫలం రావాలంటే? 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం. దాన్ని ఏమంటారు? ఏ రోజుకి ఆ రోజు వాతావరణాన్ని తట్టుకుంటూ, ఏ రోజుకి ఆ రోజు మనం జాగ్రత్తగా మన మందులు వేసుకుంటూ ఎప్పటికప్పుడు చేస్తామంటే అప్పుడు ఇంత చిన్న గింజ అంత పెద్ద చెట్టు వస్తుంది. అలాగే ఆధ్యాత్మిక జీవితం కూడా ఇది అట్లా అనుకుంటే అయిపోయేది కాదు. ఇది మనం డిసైడ్ చేసి నేను ఇలా ఉండాలంటే అయ్యేది కాదు. నలగాలి ఇక్కడ ఈ ప్రాసెస్ లో నలగాలి. అందుకే బాధ్యతగా ఎవరు సేవ తీసుకుంటారో వాళ్ళు నలిగి వాళ్ళ గుణాలు ప్రదర్శిస్తారు. ఇది మనం పైన టచ్ చేసుకుంటా పోతే సమస్యలే, కానీ ఇవన్నీ లోపలికి వచ్చే ప్రసక్తే లేదు.
నేను ఇంతకు కూడా చెప్పాను, 2 రకాల రాళ్ళు ఉన్నాయి. ఒక రాయిని అలా పక్కన పెట్టారు, ఇంకో రాయిని ఏం చేస్తున్నారు, కొడతా ఉన్నారు గుర్తుతో. ఏ రాయికైతే దెబ్బలు పడ్డాయి అది హాయిగా నవ్వుకుంటా ఉంది బాగా. ఇంకొక రాయి ఏమో రోజు బాధపడతా ఉంది, ఇదేంటి నాకు ఈ టార్చర్ నేను భరించలేకపోతాను, నా వల్ల కావడం లేదు అని రోజు ఏడుస్తా ఉంది. సో కొంతకాలం అయిన తర్వాత ఏ రాయితే కొట్టించుకుందో జనాలందరూ మొక్కుతున్నారు, ఏ రాయితే హాయిగా ఉందో అది కొట్టించుకోవాలి. ఎట్లాగా? టెంకాయలు కొడుతున్నారు దాని మీద. సో ఏదైతే కొట్టించుకుందో అది విగ్రహం అయింది, ఏదైతే కొట్టించుకోకుండా హాయిగా ఉందో ఆ జీవితాంతం కొట్టించుకుంటానే ఉంది. సో కాబట్టి నేను 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 వెళ్ళాల్సిన ట్రీట్మెంట్ 2 నెలలు 3 నెలలు చాలా, నేను బయటకు వచ్చేస్తాను. లేదు మనం తప్పించుకొని ఇది కాదు అటు కాదు ఇటు కాదు అన్నామా, ఇంకో జన్మలు కూడా కొట్టించుకుంటా ఉండాల్సిందే. సో చాయిస్ ఎవరిది అంతే. అందుకనే బాధ్యతగా సేవ తీసుకునే వాళ్ళకి ఈ అవమానాలు వస్తాయి, ఈ కష్టాలు వస్తాయి, ఈ ఇబ్బంది వస్తుంది. వాళ్ళు త్వరగా బయటకు వస్తారు, వాళ్ళు ధైర్యంగా వస్తారు, వాళ్ళ అనుభవంలో వాళ్ళు కృష్ణుడు చాలా నేర్పిస్తాడు. ఓపిక, సహనం అన్ని దాంట్లో నుంచే వచ్చేది. ఇంకా మామూలుగా మనం ఇన్ని ఈ స్టేట్మెంట్ అన్ని మనం మాట్లాడుకున్నంత మాత్రాన, నేను చెప్పాను కదా ఇనిమీద నేను ధైర్యంగా ఉండాలంటే మన నెక్స్ట్ స్టేట్మెంట్ మనకి భయం వచ్చేస్తుంది జరిగింది. సో ఇవన్నీ ప్రాసెస్లోకి వెళ్ళాల్సింది, ఏది కూడా అప్పనంగా మనకి రావు. కృష్ణుడు మనల్ని పంపిస్తున్నాడు దీంట్లోకి. భక్తి చేయడం అంటే వాటి మధ్యలో పంపిస్తాడు మనల్ని. పోవడానికి సిద్ధం అంటే కృష్ణుడు ఇంకా మనకు హెల్ప్ చేస్తాడు. మన కృష్ణుడి మీద నమ్మకం ఉండాలి. ఏంటని, నాకు నేను జపం చేస్తున్నాను, సాధన చేస్తున్నాను, సేవ చేస్తున్నాను, అయినా నాకు ఈ కష్టం వస్తుంది, కృష్ణుడు నన్ను ఒక ట్రీట్మెంట్లో పెడుతున్నాడు, నేను దీన్ని తప్పించుకోకుండా ఎట్టి పరిస్థితుల్లో నేను దీన్ని అధిగమించాల్సిందని కృష్ణుడే వేడుకుంటూ రోజు మళ్ళీ భక్తుల్ని వేడుకుంటూ, భక్తుల మధ్య ఉండి వాళ్ళ దగ్గర మన ఇన్స్పిరేషన్ తీసుకుంటూ ముందుకెళ్ళాలి. అంతేగాని లేకపోతే ఈ గుణాలు ఏవి మనకి రావు. మన మాటల్లో డిస్కస్ చేయడం వల్ల ఈ గుణాలు ఏవి రావు. ఇది మనం జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. సో మనం భగవంతుడి కోసం, భక్తుల కోసం చేసే ప్రయాణంలో వచ్చేటువంటి అనేక 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 ఇబ్బందులే మనకి లక్షణాలు తీసుకొస్తాయి. తర్వాత అపైస్తున్నం. అపైస్తున్నం అంటే అనవసరంగా తప్పులు వెతకడం మానేయడం. వేరే వాళ్ళు తప్పులు వెతకడం మానేయడం. నెక్స్ట్ దయా భూతేశ్వ, జీవుల పట్ల దయ. జీవుల పట్ల నిజమైన దయ ఎవరికి ఉంటది, ఎటువంటి ఏ విధంగా అంటే ఏది వాళ్ళకి అందిస్తే మనం దయ చూపించినట్టుంటే ఈ కృష్ణ చైతన్యాన్ని, ఈ కృష్ణ భక్తిని అందించడం వల్ల నిజమైన దయ చూపిస్తాము. అన్ని దానాల కంటే అన్నదానం విన్నా, అన్ని దానాల కంటే రక్తదానం విన్నా, అన్ని దానాల కంటే నేత్రదానం విన్నా, ఓకేనా, ఇవన్నీ చచ్చిపోయిన తర్వాత అవి కూడా బూడిదలో తెలిసిపోతాయి. కానీ ఒక కృష్ణ చైతన్యం దానం ఇస్తేనే వాళ్ళు వైకుంఠం వెళ్ళగలుగుతారు, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు, వాళ్ళ తల్లిదండ్రులను వాళ్ళు చేరుకుంటారు శాశ్వతానికి. ఇంక ఏ దానం చేసినా మళ్ళీ తిరిగి ఇక్కడికి రావాల్సింది. సో నిజమైన దయ ఎవరికి ఉన్నట్టు అప్పుడు ఇక్కడి నుంచి బయటికి పంపించేయాలి, ఇంటికి పంపించేయాల. హాస్పిటల్లో పెట్టి నేను జనరల్ వార్డులో నుంచి ఏసీ వార్డులో షిఫ్ట్ అయినంత మాత్రాన నేను హాస్పిటల్లోనే ఉన్నా, ఇంకా నేను ఇంటికి పంపిస్తే అది నిజంగా మనం కోల్పోవడం, మన నిజంగా మన స్వతంత్రాన్ని మనం మళ్ళీ తెచ్చుకోవడం. నిజమైన దయ ఏంటి అంటే కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడం, కృష్ణుడికి దగ్గర చేయడం, ఇది నిజమైన దయ. ఇప్పుడు ఆ దయని ఎవరు ప్రదర్శించాలి? మనమే ప్రదర్శించాలి ఇప్పుడు. అందుకే మనం రథయాత్రలు చేస్తాం, అందుకే మనం డివైస్ క్లాసులు చేస్తాం, అందుకే మనం రకరకాల కార్యక్రమాలు, ఎందుకంటే ఏదో ఒక విధంగా వాళ్ళని తీసుకోవడానికి. అందుకే అక్కడ అల్లా కూడా మనం భయం లేకుండా, మొహమాటం లేకుండా
మనం ఎంతమంది గురించి ఎంతమంది చెప్పాలి, వాళ్ళు ఏమనుకున్నా సరే. ఎందుకంటే వాళ్ళు ఏమనుకున్నా వాళ్ళకి విషయం తెలియదు కాబట్టి వాళ్ళు ఏమని అనుకుంటారు. విషయం తెలిసిన వాళ్ళని మనం ఏం చేయాలా, లేదమ్మా రండి ఒక రోజు రండి చూద్దాం అని చెప్పాలి మనం. వస్తే వచ్చారు లేకపోతే లేదు, ఇంక వాళ్ళ కర్మ. బట్ మన ప్రయత్నం మాత్రం మనం చేయాలి. అలోలుప్వం అలోలు అలోలుప్వం అత్యాస నుండి విడుదల, అత్యాసకు పోకుండా బయటకు రావాలి. అలాగే మార్దవం, మార్దవం అంటే జీవులందరి పట్ల సౌమ్యత, జీవులందరి పట్ల సౌమ్యత అంటే వినమ్రత. ప్రతి జీవుని కృష్ణుడి యొక్క అంశంగా మనం చూడగలిగినప్పుడే మనకి ఇటువంటి ఒక గుణం మనకి వస్తుంది. హ్రీర్ నిరాడంబరం అంటే అసభ్యకరమైన కార్యములు చేయకుండా ఉండడం. సో నిరాడంబరం అంటే అసభ్య కార్యక్రమాలు, అంటే శాస్త్రాలు చెప్పిన కార్యక్రమాలని చేయడం. అచాపలం ఓడిపోయిన సమయంలో కూడా స్థిరమైనటువంటి పట్టుదల. ఓడిపోతే జనరల్గా మనకి పట్టుదల తడలిపోద్ది, బట్ ఓడిపోయినా కూడా దృఢ నిశ్చయంతో ముందుకెళ్తాం. తేజ అంటే బలిష్ఠుడు, అవసరమైన వారిని కాపాడుట క్షత్రియుల కొరకు. సో భగవంతుడు మనకి శక్తి ఇచ్చాడు అని అంటే ఆ శక్తితో మనల్ని మనం వాడుకోవడానికి కాదు, అమాయకుల్ని కాపాడడానికి, శక్తి లేని వారికి కాపాడడం కోసం మనకు ఆ శక్తి ఇచ్చాడు. సో మనకి చాలా మందికి రకరకాల తెలివితేటలు ఇచ్చుంటాడు, రకరకాల కొంతమంది సంపద ఇచ్చుంటాడు, కొంతమంది రకరకాలుగా ఇచ్చుంటాడు, మనకి స్కిల్స్ టాలెంట్స్ ఇచ్చుంటాడు. దాన్ని ఉపయోగించుకొని మనం ఏం చేయాలా, బలహీన ఉన్న వాళ్ళకి మన శక్తిని ఇవ్వాలి, అవకాశం ఇవ్వాలి. జనరల్గా చాలా మంది చాలా బలంగా శక్తి ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, మామూలుగా వాళ్ళ బలాన్ని చూపించుకొని వేరే వాళ్ళని బలహీనం చేస్తారు. దానికోసం భగవాన్ మనకి ఈ శక్తి ఇవ్వలేవు, ఈ సంపద ఇవ్వలేవు, ఏదైనా కానీ ఇచ్చింది ఎస్పెషల్ గా క్షత్రియులు. సో క్షత్రియులకి ఆ బలం ఎందుకు ఇచ్చాడంటే ఇంకా రాజ్యాలని కొల్లగొట్టి ఇంకా సంపద దొరకడానికి కాదు, వాళ్ళ రాజ్యంలో ఉండే వాళ్ళని అమాయకుల్ని వాళ్ళని కాపాడడం కోసం. నెక్స్ట్ క్షమ, క్షమ అంటే ఇతరుల చిన్న అపరాధాలను కూడా క్షమించాడు. సో చాలా మంది అపరాధాలు చేసినప్పుడు వెంటనే బాధేస్తుంది, లేకపోతే కోపం వస్తుంది, రకరకాలుగా ఉంటుంది. కానీ ఆ వ్యక్తిని మనం ద్వేషించకూడదు. ఆ జబ్బుని మనం పట్టుకొని దానికి ఏం చేయాలో చెప్పాలి తప్ప ఆ వ్యక్తిని జీవితకాలం మనం ద్వేషించకూడదు. ఏదో పొరపాటు జరిగింది, ఏదో ఆ క్షణంలో అట్లా అయిపోయింది, ఏదో పలానా గుణం వల్ల తను ఇబ్బంది పడుతున్నాడు అని మనం అర్థం చేసుకోగలిగితే మనకు కోపం తగ్గుతుంది. బ్యాక్గ్రౌండ్ అర్థం అయితే, బ్యాక్గ్రౌండ్ అర్థం కాకపోతేనే మనకు కోపం వచ్చేది. సడన్ గా మనమే ఉన్నాం అనుకోండి, ఫ్రెండ్స్ కలిసేమో అనుకోండి, సడన్ గా చక్కగా ఒక మాట వేస్తే మనకి బాధ వస్తుంది, కోపం వస్తుంది, ఏదో రావచ్చు. అప్పుడు వాళ్ళు చెప్పారు అనుకోండి, నేను ఆ రోజు నా పరిస్థితిలో ఉంది, అప్పుడు మనకి ఏమనిపిస్తుంది, అవునా సరే సరే అంటే ఆ రోజు ఏం చూసాము, ముందే పైన మాత్రం చూసాం. సో మనం ఏం అర్థం చేసుకోండి, మామూలుగా ఇలా మాట్లాడరు, మామూలుగా ఈ విధంగా వాళ్ళు ప్రవర్తించరు, బట్ ఏదో జరిగిందంటే ఏదో జరిగినట్టుంటది అని కొద్దిగా కామ్ అయితే 2 రోజుల తర్వాత మనం అడిగాను వాళ్ళు చెప్పేస్తారు. దాని గురించి నన్ను ఇట్ట అంటారా, నన్ను ఇట్ట చేస్తారా, ఇది చూస్తారా, వాళ్ళ సంగతి చూస్తాం, వీళ్ళ సంగతి చూస్తాం, అవసరం లేదా ఏంటి. నెక్స్ట్ ధృతి అంటే దృఢత్వం, మానసికంగా మరియు భావోద్వేగ బలం. ధృతి అంటే దృఢంగా ఉండడం, మానసికంగా కావచ్చు, భావోద్వేగ అంటే ఎమోషనల్ గా మన సెంటిమెంట్లు అయిపోకూడదు. ఓకే, సో స్ట్రాంగ్ గా ఉండాలి అన్ని పరిస్థితుల్లో. సెంటిమెంటల్ గా వెళ్ళిపోయేసి మనం అనవసరంగా ఒత్తిడి తెచ్చుకొని లోపల మనం ఇబ్బంది పడి అవసరం లేదు. శౌచ్యం అంటే శుభ్రత, మనసు పరంగా, శరీరం పరంగా. శారీరకంగా అయితే మనం స్నానం చేస్తాం, సో మనసు పరంగా అయితే భగవాన్ నామం చేసుకుంటాం. ఆధ్యాత్మిక మార్గంలో మనసుని శౌచం. అద్రోహో అసూయ నుండి విడుదల, ఎటువంటి పగ లేకుండా, ఇది అద్రోహో. నాతిమానిత అంటే మన గౌరవం కోసం కాకుండా ఇతరులని గౌరవించడం. మనం వాళ్ళు గౌరవించకపోయినా పర్వాలేదు, మనం గౌరవించగలిగేటువంటి స్థితికి చేరాలి. ఇది హైయెస్ట్. ఇంకా ఇదిగా ఉన్నవాడు అయితే గ్యారంటీ గోలోకమే నెక్స్ట్. ఈ గుణంగా ఉంటే గోలోకమే.
మీరు అవమానించకపోతే నేను అవమానించను, మీరు అవమానిస్తే నేను అవమానిస్తాను. మీరు అవమానించినా నేను గౌరవించాలి అంటే అది మన వల్ల కాదు. అందుకే చైతన్య మహాప్రభు చెప్తారు అనమాట, ఎవరు సదా హరిని కీర్తించగలుగుతారు, గడ్డిపోచంతా తృణాదపి సునీచేన తరోరివ సహిష్ణున అమానీన మానదేన కీర్తనీయ సదాహరి. ఎవరు కీర్తనని సదా ఎప్పుడు చేయగలుగుతారు అని అంటే ఈ 3 గుణాలు ఉండాలి. గడ్డి పూచని కూర్చున్నప్పుడు దాన్ని పట్టించుకోమని, దాన్ని తొక్కి పడేస్తాం. అయినా అది గడ్డిపోచ మన మీద ఎటువంటి ప్రతీకారం తీర్చుకోదు, అది అలాగే నలిగిపోతుంది. అలాగే చెట్టుకున్నంత ఓపిక, దాన్ని తెగ నరికినా కూడా అది మళ్ళీ మన ఫలాలు ఇస్తూనే ఉంటుంది, నీడ ఇస్తూనే ఉంటుంది. మూడోది అమానీన మానదేన, వాళ్ళు మనకు అవమానించినా కూడా మనం కానీ వాళ్ళని గౌరవించగలిగితే వీళ్ళు సదా హరిని కీర్తించగలుగుతాం. మనం ఎందుకు సదా హరిని కీర్తించలేకపోతున్నాం అంటే ఈ 3 గుణాలు లేవు. ఈ 3 గుణాలు ఈ 3 గుణాలు పెంపొందించుకున్న వాళ్ళకి కంపల్సరీగా ఏమవుతుంది, సదా హరిని కీర్తించగలుగుతారు. సాక్షాత్ ఋషులు అదే మన చైతన్య మహాప్రభు అంటున్నారు, కీర్తనీయ సదాహరి. ఈ గుణాలు ఉన్న వాళ్ళు మాత్రమే సదాహరిని కీర్తించగలుగుతారు. సో ఆ విధంగా ఇవి 1 నుంచి 3 ఇవి దైవీ గుణాలు ఉన్నాయా? అందరూ చెప్పారు మాకు దైవీ గుణాలు లేని. ఖచ్చితంగా మనకి ఎవరికీ ఉండవు, అది అంత. కానీ ఖచ్చితంగా ఈ గుణాలు మనకు వస్తాయి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎవరెంత సిన్సియర్గా భగవన్నామం సేవ సాధన భక్తుల సాంగత్యంలో చేస్తా ఉంటారో ఖచ్చితంగా వచ్చేస్తాయి. ఇవన్నీ మన వల్ల కాదు, ఇది అది అయ్యే పని కాదు, దయచేసి అట్లా కూడా ఉండద్దండి. ఓకే, ఖచ్చితంగా వస్తాయి, దాంట్లో ఎటువంటి ఇది లేదు. ఇప్పుడు 4 నుంచి 8 ఇప్పుడు అసుర సంపద లేదా రాక్షస గుణాలు. ఇప్పుడు వాటి గురించి కృష్ణుడు వివరిస్తాడు. ఇది ఎలాబరేట్ గా చెప్పడం కృష్ణుడు, ఈ మీద అన్ని అసుర గుణాలు చెప్పాడు ఎక్కువ. ఎందుకంటే దైవీ గుణాల గురించి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసేసాడు అన్ని అధ్యాయాల్లో. సో 2వ అధ్యాయంలో కానీ 3వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో ఎవరైతే బ్రాహ్మణుల యొక్క గుణాలు ఎలా ఉండాలి, ఓకేనా, వీళ్ళు భక్తుల యొక్క గుణాలు ఎలా ఉండాలి, ఓకేనా, ఈ విధంగా ఎక్కువ శాతం భగవంతుడు దైవీ గుణాలు భక్తుల రూపంలో వివరించేస్తున్నాడు. కాబట్టి ఆ 3 శ్లోకాలు మాత్రమే వివరించాడు. కానీ అసుర గుణాలు డీటెయిల్ గా చెప్పలే ఎక్కడ. 7వ అధ్యాయంలో 15వ శ్లోకంలో మాత్రం కొద్దిగా టచ్ చేశాడు అంతే, బట్ వివరించలే ఎక్కడ. ఇక్కడ వివరిస్తాడు అన్నమాట. ఈ అధ్యాయంలో ఇంటి మీద మొత్తం వచ్చేది కూడా అసుర గుణాలే. 4వ శ్లోకం, ఓ పార్థ, గర్వము, పొగరు, అహంభావము, కోపము, పరుషత్వము, అజ్ఞానం అనే ఈ గుణాలన్నీ అసుర స్వభావం కలవారికి చెందినవి. ఓకేనా, కానీ ఇవేవి మనకున్నట్టు మనకు అనిపించవు. మనం చాలా మంచోళ్ళము, మనం అందరం చాలా మంచోళ్ళం. ఎదుటి వాళ్ళు చెప్పినా కూడా మనం ఒప్పుకోం, అసలు మనం పట్టించుకోం. కానీ ఈ గుణాలన్నీ బయట వాళ్ళకి తెలిసిపోతాయి. ఇవేమి కూడా మనకు అసలు ఉన్నట్టు మనకు అనిపించదు. అలా ఏమి మనకు తెలియదు కాబట్టే మనం హాయిగా ఉండగలుగుతాం. అదే గుణ ప్రభావం అనేది. సత్వ రజ తమో గుణాలు ఏం చేస్తాయంటే ఈ గుణాలని, ఈ క్వాలిటీస్, ఈ లక్షణాలని మనకు కనిపించేటట్టు చేయవు. మన తమో గుణ వాడికి తన ఉండే పరిస్థితి చాలా గొప్పది, చాలా ఉత్తమంగా అనిపిస్తుంది తనకి. రజగుణ వాళ్ళకి అలాగే అనిపిస్తుంది. అలా అనిపించలేదు అనుకోండి, ప్రశాంతంగా ఉండలేరు, ఇక్కడ వాళ్ళు హాయిగా ఉండలేరు.
కాబట్టి వాళ్ళకి మేము చేసేది గొప్పదే, ఇంతకంటే మంచిది లేదు, ఇంతకంటే గొప్పలు లేవు అని వాళ్ళకి అనిపిస్తుంది. అందుకే 15 కృష్ణుడు ఏమంటాడు, మన మన వాసనలు బట్టి, పూర్వపు కర్మలను బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి శరీరం, దాని తగినట్టుగా వాళ్ళకి అవయవాలు, ఒక్కొక్క చెవులు, కళ్ళు, ముక్కు, నాలుక, చర్మం, ఒక్కొక్క జీవి తగినట్టుగా నయనాలు వచ్చేస్తాయి. ఎందుకంటే ఆ జీవుడు అలాంటి నయనాలు రాకపోతే, అలాంటి కర్ణాలు రాకపోతే అతను బతకలేడు. సో తన స్వభావాన్ని బట్టి, తన కర్మలను బట్టి, వాసనలను బట్టి అతను పంది జన్మ రావాల్సి వస్తే, అప్పుడు పందికి రావాల్సినటువంటి కళ్ళు, నాలుక అవి రావాలి దానికి, లేకపోతే బతకగలుగుతాయి. కాబట్టి ఖచ్చితంగా వాటి గుణ ప్రభావంలో అవి హాయిగా ఉండాలి అవి. అందుకే ఈ గుణాలు మనలో ఉన్నప్పటికి కూడా మనకి తెలియదు. మనం బాగున్నాము, మనం మంచి వాళ్ళంగాను మనం డైరెక్షన్ ఇస్తుంటాం అన్నమాట. అందుకనే మన మన సనాతన వ్యవస్థ అంతా కూడా గురువు కింద వెళ్ళాల్సిన పాయింట్ వచ్చింది ఇక్కడ. ఎందుకంటే ఎవరికి మన లక్ష్యాలు, మన గుణాలు మనకు తెలియదు. కానీ మనం ఏ పరిస్థితిలో ఉన్నామని ఒక గురువుకు మాత్రమే తెలిసి మనల్ని అటువంటి సాధన వైపు మనల్ని పెడతాడు. అప్పుడే మనం వీటన్నిటిని మనం సవరించుకోగలుగుతాం మనం. అది ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి, సో ఎవరింట్లో వాళ్ళు మనం మనకి అవి ఉన్నప్పుడు ఉన్నాయి, కానీ అది మనకు తెలియదు. కానీ మనం ఎలా గైడ్ చేస్తున్నాం నెక్స్ట్ మన పిల్లల్ని? అప్పుడు ఈ స్వభావం, ఈ గుణాలు ఉన్న వాళ్ళు మనం అదే విధంగా మన పిల్లల్ని గాని మనం పెంచితే గొడవలు రాకుండా ఎట్లుంటాయి? సంబంధాలు తెగిపోకుండా ఎట్లుంటాయి? ఖచ్చితంగా వస్తాయి. అందువల్ల పెద్ద పెద్ద కుటుంబాలు కూడా చీలిపోయాయి. ఇప్పుడు ఎవరికైనా చిన్న చిన్న కుటుంబాలు కూడా ఏమన్నా, నాకు ప్రిఫరెన్స్ ఉండాలి, నేను అనుకున్నట్టు జరగాలి, నాకు ఇష్టం వచ్చినట్టు అవ్వాలి అక్కడ అనుకుంటున్నాం. కాబట్టి అన్నీ కూడా ఈరోజు, ఎందుకంటే వీరు ఈ గుణాలన్నీ ఉన్నాయి కాబట్టి ఆ పరిస్థితికి వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు అర్జునుడు నెక్స్ట్ శ్లోకంకి వెళ్ళేమన్నాడు. అర్జునుడు ఆయనకి డౌట్ వచ్చేసింది, ఇవన్నీ చూస్తే నాకు కూడా ఉంటున్నాయి ఈ గుణాలు, ఇందుకే నాలో దైవ గుణాలు ఉన్నాయా, లేకపోతే నాలో అసుర గుణాలు ఉన్నాయా? ఎందుకంటే ఇంతమంది నేను చంపబోతున్నాను ఇప్పుడు యుద్ధంలో, ఇంతమంది చంపబోతున్నాను, ఇంతమంది హింసించబోతున్నాను, ఇంతమంది రక్తం కళ్ళ చూడబోతున్నాను నేను. కాబట్టి ఇప్పుడు నాలో ఏం గుణాలు ఉన్నాయో, నాలో దైవ గుణాలు ఉన్నాయా లేదా రాక్షస గుణాలు ఉన్నాయా అని డౌట్ వచ్చేస్తుంది అన్నమాట. దానికి కృష్ణుడు 5వ శ్లోకంలో, దైవీ గుణాల ముక్తికి కారణమవుతాయి కాగా అసుర గుణాలు బంధమును కలుగజేస్తాయి. ఓ పాండుతనయ, నీవు దైవీ గుణాలతోనే జన్మించావు కనుక విచారించుకో. నీ గుణాలు దైవీ గుణాలు కాబట్టే ఆయన అడుగుతున్నాడు, నేను చంపబోతున్నాను, ఇది కరెక్టా, రైటా, రాంగా, పెద్దవాళ్ళు నేను ఎదుర్కోబోతున్నాను, గురువుని నేను ఇది చేయబోతున్నాను, ఎంతవరకు న్యాయం ఇది, శాస్త్రం ఈ విధంగా విన్నాను, వీళ్ళని ఇంత హింసించినా కూడా, కౌరవులు పాండవులు ఇంత హింసించినా కూడా అర్జునుడు ఏం ఆలోచిస్తున్నాడు, నేను చెప్పేది కరెక్టా కాదా అంటే అది దైవ గుణాలు అది. లేకపోతే ఎవరు పట్టించుకుంటారు, నువ్వు నన్ను ఇప్పుడు చేసావు కాబట్టి నేను ఇప్పుడు ఏం చేస్తాను, నేను చంపడం పాపమే కాదు అనుకుంటాను. కానీ కార్యం చేయమన్నారా ఒకసారి ఆలోచిస్తారు, అది దైవీ గుణం. రాక్షస గుణాలు ఇవన్నీ ఆలోచిస్తారు, నాకు కావాల్సిందే, ఎట్టి పరిస్థితి పొందాల్సిందే, దానికి ఎవరు అడ్డొచ్చినా సరే నేను వాళ్ళని హింసించైనా చంపైనా కానీ నేను తీసుకుంటాను. ఇది అసుర గుణాలు. కాబట్టి కృష్ణుడు సర్టిఫై చేశాడు అర్జునుడిని. ఏమో సర్టిఫై చేశాడు, నువ్వేం విచారించకు, నీవు దైవీ గుణాలు ఏమో అంటాడు. కాబట్టి ఇప్పుడు ఎలాగో అర్జునుడికి తన సందేహం తీరిపోయింది, అమ్మయ్య నేను ఆ కేటగిరీలో లేను, నేను దైవీ గుణాల్లో ఉన్నాను. కాబట్టి ఇంకా కృష్ణుడు ఇంకా వరుసగా అసుర గుణాల గురించి చెప్పాలన్నమాట. ఇంకా 6వ శ్లోకం, ఓ కృతకుమార, ఈ లోకంలో 2 రకాల జీవులు ఉంటారు. ఒకరు దైవీ గుణం కలవారుగా పిలువబడతారు,
ఇంకొకరు అసుర స్వభావులు. దైవీ గుణాలను గురించి నేను విస్తారంగా ఇదివరకే నేను నీకు వివరించాను. ఇక ఇప్పుడు అసుర గుణాల గురించి నా నుండి వినుము. నేను చెప్పాను దైవీ గుణాల గురించి ఆల్రెడీ 7-12 శ్లోకంలో 12 అధ్యాయాలు చెప్పేశాడు. అంతకు ముందర సిద్ధప్రజ్ఞుడి యొక్క లక్షణాలు చెప్పాడు అంతకు ముందర. తర్వాత రకరకాల మంది బ్రాహ్మణులు ఎలా ఉంటారు, పండితులు ఎలా ఉంటారు, వెన్నటి గురించి ఆల్రెడీ చెప్పేశాడు. సో ఇప్పుడు మనకి అసుర గుణాల గురించి చెప్తాడు. రెడీనా? ఏడో శ్లోకం. ప్రవృత్తించ నివృత్తించ జనానా విదురాసురః శౌచం నాపి చాచారో న సత్యం తేషు విద్యతే. అసుర స్వభావులకు ఏది చేయాలో ఏది చేయకూడదో తెలియదు. శుచిత్వము గాని సదాచారం గాని వారిలో కనబడదు. నేను చెప్పినట్టుగా రాక్షస గుణాలు రాక్షసులు అంటే పెద్ద పెద్ద మీసాలు, కొమ్ములు, నల్లగా వేరే డ్రెస్ వేసుకొని సినిమా చూసినట్టు ఉండరు వాళ్ళు సెపరేట్ గా. ఎవరున్నారు? ఎక్కడ ఉంటారు వాళ్ళు? సెపరేట్ గా వాళ్ళు ఎవరు ఉండరు. వాళ్ళు గుణాలు అట్లా. ఆ గుణాలు ప్రదర్శించడం అంటే అది రాక్షసత్వం. కాబట్టి ఇక్కడ అసుర స్వభావానికి ఏం చేయాలో ఏది చేయకూడదో కూడా అసలు తెలియదు. మరి ఎలా నిర్ణయించాలి? ఏమి చేయకూడదు, ఏమి చెయ్యాలని దేన్ని బట్టి చెప్పాలి మనం? శాస్త్రాన్ని బట్టి చెప్పాలి. ఏమి చెయ్యాలో ఏమి చేయకూడదు. అంటే శాస్త్రంలో ఎస్పెషల్ గా మనం భగవద్గీత, భాగవతం ఈ 2 చాలు మనకి. మిగతా దానికి లోతుగా ఎక్కడ బాగోలేదు. అంటే ఏమి చెయ్యాలో అంటే ఏంటి? నాకు ఇష్టంలే కానీ అయినా నువ్వు చేయాల్సిందే శాస్త్రం చెప్పింది కాబట్టి. రెండోది నాకు ఇష్టము కానీ కృష్ణుడు చెప్పాడు ఇది చెయ్యొద్దని చెప్పాడు. నాకు ఇష్టమైనా కూడా నేను దాన్ని చేయకూడదు. అది బ్యాలెన్స్ వస్తుంది. నెక్స్ట్ ఏంటి? వాళ్ళకి శుచిత్వం. ఎప్పుడు లేయాలి, ఎప్పుడు స్నానం చేయాలి, అసలు ఏమాత్రం అవకాశమే లేదు. ఎలా బట్టి అలా జీవిస్తారు అనమాట. అంటే జంతువులు స్నానం చేస్తాయా? పళ్ళు తోముకుంటాయా? అది ఏది అనిపిస్తే ఎప్పుడు అనిపిస్తే అవి చేస్తా ఉంటాయి. కానీ మనిషికి కట్టుబాట్లు ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే జంతువులకు కట్టుబాట్లు ఉన్నాయి. అది ప్రకృతి కట్టుబాటు చేసేస్తుంది వాటిని. అది ఒక సీజన్ లోనే బిడ్డలు పుట్టిన ప్రయత్నిస్తాయి. ఒక సీజన్ లోనే ఒక విధమైన ప్రవర్తన ఉంటుంది. వాటి కట్టుబాట్లు ఎవరు? జంతువులకి ప్రకృతే. మన కట్టుబాట్లు ఏంటైతే శాస్త్రం కట్టుబాట్లు మనకి. ఇప్పుడు మనకి శాస్త్రం కట్టుబాట్లు లేవనుకోండి, ఎట్టా ప్రకృతి కట్టుబాట్లు మన దగ్గర లేవు. అప్పుడేమవుద్ది? విచ్చలవిడితనం అవుతుంది. ఓకే. సో జంతువులు ప్రకృతి చేత కట్టబడతాయి. మనుషులు ఇష్టపూర్వకంగా మన శాస్త్రాన్ని కట్టుబడాలి. మనకు నచ్చినా నచ్చకపోయినా. అప్పుడు మన జీవితంలో ప్రశాంతత వస్తుంది, ఆనందం వస్తుంది. మనం దాన్ని కట్టుబడకుండా మనకు తోచిన రీతిలో మనం కానీ చేసాం అనుకోండి, నా సుఖం, నా పరాంగతి, అట్లా పరిపూర్ణత లేదు, సుఖం లేదు, పరంగతి కూడా లేదు, అన్ని ఎగిరిపోయింది. సో ఇన్ని రోజులు మన జీవితంలో లేకపోవడానికి కారణం ఏంటంటే మనం ఎవరు కూడా శాస్త్ర నియమాలకు కట్టుబడి లేదు. ఆటోమేటిక్ గా మన జీవితంలో అశాంతి ప్రవేశిస్తుంది. నెక్స్ట్ 8. ఆధారము లేకుండా నియంత్రించే భగవంతుడు లేకుండా ఈ జగత్తు అసత్యమైనట్టిదని వారు అంటారు. మైదున కోరిక వలనే ఇది తయారైందని, కామం తప్ప దీనికి వేరే కారణమే లేదని వారు పలుకుతారు. కొంచెం చెప్పండి, నాస్తికులు అంటారు అసలు ఈ సృష్టికి ఆధారమే లేదు. ఈ సృష్టికి ఎవ్వరు లేరు, ఇక్కడ ఆధారమే లేదు. ఏదో దాని ఇష్ట ప్రకారంగా అది ఈ ప్రకృతి తయారైపోయింది.
సైన్స్ చెప్పేది అదే కదా ఇప్పుడు. మోడర్న్ సైన్స్ ఎలా వచ్చిందంటే ఏదో ప్రకృతిలో చాలా మార్పులు వచ్చాయి, కాలానుగుణంగా, పరిస్థితులకు అనుగుణంగా ఇదే తయారైపోయింది మొత్తం. ఈ జగత్తంతా దాంతో తయారైంది. వాళ్ళు ఏమంటారు దీనికి ఏ ఆధారం లేదంటారు. అలాగే వాళ్ళు ఏమంటారు నియంత్రించే భగవంతుడు లేడు ఇక్కడ, నియంత్రించే భగవంతుడు కూడా లేదు, అదంతా కూడా అసత్యం, అదంతా భగవంతుడు లేడనే వాళ్ళందరూ అనేవాళ్ళు కూడా రాక్షస అసురులు స్వభావాలు అయ్యాయి. అలాగే మైదున కోరిక వల్లనే ఇదంతా తయారైంది. ఇదంతా అప్పటి నుంచి పుట్టిస్తూ ఉన్నారు, జనాలు పెరుగు వస్తూ ఉన్నారు, జంతువులు వస్తా ఉన్నాయి. అట్ట ఇదంతా తయారైంది కానీ ఇంకెవరు లేరు ఇక్కడ. అర్థమైందా? కేవలం ఆ ఆ జీవుల్ని పుట్టించే క్రమంలో ఇవన్నీ తయారైనాయి తప్ప ఇంకెవరు కూడా ఇక్కడ వెనకాల లేరు. అందుకే ఇక్కడ ఏంటంటే కామం తప్ప దీనికి వేరే కారణమే లేదని వాళ్ళు పలుకుతారు. నెక్స్ట్ 9. పతితాత్ములు బుద్ధిహీనులైనట్టి అసుర స్వభావులు అటువంటి నిర్ణయాలనే అనుసరిస్తూ ప్రపంచ నాశనానికి ఉద్దేశింపబడినట్టి కీడును కలిగించేవి, దారుణమైనవి అయిన పనుల్లో నెలకొంటారు. సో వీళ్ళంతా ఎప్పుడైతే భగవంతుడి ఆధారం లేదని నిరూపించగలిగితే ఏదో ఒక రూపంలో, అప్పుడు ఆటోమేటిక్ ఏముంది, ఎవరు తోచింది వాళ్ళు ఎవరికి ఇష్టం వాళ్ళు కబ్జా చేసేవచ్చు, ఎవరిని కావాలంటే వాళ్ళు చంపేయవచ్చు, ఏది కావాలంటే అది లాక్కోవచ్చు. మనం ఎలా పడితే అట్లా మనం శాసనాలు మనమే రాసేయచ్చు, ఇష్టం వచ్చినట్టు మనం వెళ్ళొచ్చు. అదే భగవంతుడు అనుకోండి, ఆటోమేటిక్గా అందరూ కొన్ని నియమాల్లోకి వెళ్ళిపోతారు. సో రాక్షసులు ఏం చేస్తారు, ఫస్ట్ ఆ నియమాల్ని కట్టేస్తారు. అందుకని మీరు కానీ గమనిస్తే భాగవతంలో వస్తుందన్నమాట, రాక్షసులు అనే వాళ్ళు అది హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, రావణాసుడు వీళ్ళంతా ఏం చేస్తారంటే మూడింటి మీద వాళ్ళు దండయాత్ర చేస్తారు. శాస్త్రాల మీద, బ్రాహ్మణుల మీద, ఆవుల మీద. ఈ మూడింటిని కానీ నాశనం చేయగలిగితే ఇంకక్కడ ఎటువంటి దైవ స్వభావం అనే వాళ్ళు అక్కడ బతకలేరు. ఏం చేస్తారు వాళ్ళు, శాస్త్రాలు, బ్రాహ్మణుల్ని, గోవుల్ని, ఈ మూడింటిని కానీ వాళ్ళు కానీ నాశనం చేయగలిగితే ఇంకక్కడ మొత్తం కలహాలే ఉంటాయి. అక్కడ ఒకరి మీద వాళ్ళు దాడి చేసుకోవడం, చంపుకోవడం ఇదే ఉంటుంది. ఎందుకంటే ఈ 3 సాంప్రదాయాలని, ఈ 3 నాగరికతని ఇవన్నీ కూడా వృద్ధి చేస్తాయి అవి. ఎప్పుడైతే ఈ మూడింటిని మనం నాశనం చేస్తామో ఆటోమేటిక్గా నాగరికత పోతుంది. ఇప్పుడు మీరు గమనించుకోండి, ఇప్పుడు ఎవరు శాస్త్రాలు ఫాలో అవ్వట్లేదు, బ్రాహ్మణులు లేరు, ఆవుల్ని ఎవరు పట్టించుకోండి, ఏమవుతుంది ఇప్పుడు. అందుకని ఇప్పుడు మన మధ్యలో అసుర స్వభావాలు తాండవం చేస్తాయి. అంతే. ఇప్పుడు శాస్త్రాలు తగలబెట్టినా ఒకటే, శాస్త్రాలు మనకు ఫాలో అవ్వకపోయినా ఒకటే, సింపుల్. కాబట్టి మనం ఒక సాంప్రదాయాన్ని, ఒక నాగరికతను ఎస్టాబ్లిష్ చేయాలంటే ఈ ముగ్గురు ఉండాలి. అప్పుడు అక్కడున్న మనుషులు, అక్కడున్న వ్యవస్థలు, అక్కడున్న వాతావరణం అంతా కూడా మారిపోతుంది. లేకపోతే అది మారే ప్రసక్తే లేదు. మీరు ఎన్ని సైన్స్ పరంగా మీరు టెక్నాలజీ మార్చండి, మీరు రాకెట్లు పంపించండి, శాటిలైట్లు పంపించండి, ఏమైనా చేసుకోండి, అక్కడ రాను రాను ఇంకా దారుణాలే. నిజంగా అమెరికా లాంటి దేశాలు చాలా గొప్ప దేశాలు, టెక్నాలజీ ఉంది అంటే ఒక స్టూడెంట్ పోయి మాస్టర్ని కాల్ చేస్తున్నాడంటే, లేదా ఏ భయం లేకుండా వాళ్ళ ఫ్రెండ్స్ వాడిని కాల్ చేస్తున్నాడంటే వాళ్ళు ఎంత ఫ్రస్ట్రేషన్ ఉంది, ఎంత కోపం ఉంది, ఎంత దారుణంగా ఉన్నారు వాళ్ళు. తల్లిదండ్రులు కూడా పట్టించుకోలేని స్థితిలో వాళ్ళు మద్యానికి, లేకపోతే డ్రగ్స్ కి అలవాటు పడుతున్నారంటే, ఒక విధంగా చెప్పాలంటే ఆనందం కోసం ఎంత వెంపర్లాడుతున్నారు వాళ్ళు, అంతే కదా. కానీ ఆనందం కృష్ణుడితో కనెక్ట్ అయితేనే వస్తుంది. అవన్నీ వాళ్ళకి అంచుకి వెళ్ళిపోయేసి వాళ్ళకి అర్థం కాకే మళ్ళీ ఇటు వస్తున్నారు. యోగా అని, భక్తి, ధ్యానం, నామజపము, ఇప్పుడు ఇటువైపు వస్తున్నారు. వాళ్ళకి అర్థమైపోయింది, వాళ్ళ అంచుల దాకా పోయారు వాళ్ళు.
వాళ్ళని చూసి మనం నేర్చుకోవడం లేదు, మనం కూడా పోదాం అంటున్నాం. దాని అంచెలు చూద్దాం అనుకుంటున్నాం. దాని అంచు చూసేది ఏం లేదు అక్కడ. అంటే వాళ్ళు చూసాను ఇట్లా చేశారు, ఆడేం లేదు నాయన ఇంకా అది ఎందుకంటే ఇంద్రియాన్ని సాటిస్ఫై చేయాలి అనుకుంటే సాటిస్ఫై కావు. మీరు ఇంద్రియాన్ని సాటిస్ఫై చేయాలని చూసినా అనుకోండి, అది అది మీరు వస్తువుల మీద పెట్రోల్ పోసినట్టే, ఇంకా మండుకుంటుంది, ఇంకా కావాలంటూ ఉంటుంది. అది ఒక దాంతో ఆగదు. జనరల్‌గా మనకేమనిపిస్తుంది అంటే, మన కోరిక అనుకోండి, జనరల్‌గా మన వాళ్ళు ఏమంటారంటే, కోరిక వచ్చింది కదా తీర్చేసుకో, అక్కడ మనసు శాంతం అవుతుందంటారు. నెక్స్ట్ డబుల్ కోరుకుంటది ఇంకా. అందుకని ఈ ప్రపంచంలో మీరు చూడండి, టెక్నాలజీ పెరిగే కొద్దీ నెక్స్ట్ మనకు బోర్ కొట్టేస్తుంది. నెక్స్ట్ ఏంది కొత్తది. పిల్లలకి వీడియో గేమ్‌లు చేయాలంటే వాళ్ళు 2 గేమ్‌లు ఆడిన తర్వాత మళ్ళీ మార్కెట్‌లో ఏంది? ఎంత చేయాలి అప్పుడు? ఎంత కావాలా? అందుకే ఏవి కూడా తృప్తినివ్వలేదు. కానీ ఒక 100 సంవత్సరాల క్రితం వాళ్ళందరూ తృప్తిగా ఉన్నారు. సర్వసాధారణ జీవనం జీవిస్తూ హరికథను పెట్టుకొని చక్కగా పొలం పనులు చేసుకుంటా ఉన్నదాంతో హాయిగా ఉన్నారు. మరి వాళ్ళ వల్లే అయ్యింది. వీళ్ళ వల్ల ఎందుకు కాలేదు? నేను అక్కడ ఆత్మ తృప్తి పడతా ఉంది. ఇక్కడ ఇంద్రియాలు ఎంత చేసినా తృప్తి పడడం లేదు. సో మనం ఏదైతే ఇక్కడ భగవద్గీత ఫాలో అవ్వమంటుందో అది చాలా సేఫ్ అయిందనమాట. సాక్షాత్తు భగవానుడు చెప్పింది మనకి. సాక్షాత్ ఆచార్యులు చెప్పింది మనకి ఫాలో అవ్వమని చెప్పి. సో దట్ మనం ఏ పరిస్థితిలో ఉన్నా సరే మనం ప్రశాంతంగా, ఆనందంగా ఉండగలం. భగవంతుడు ఇచ్చిన రూట్ మనకు బెస్ట్ అనమాట. అందుకే మనం అంటాం, భగవద్గీతని ఫాలో అయిన వాళ్ళు ఈ చరిత్రలో ఒకరు కూడా చెడిపోవాల, వాళ్ళకి అన్యాయం జరగల ఇంతవరకు. అంటే వాళ్ళు అర్థం చేసుకోవాలి. చరిత్ర ఎంతవరకు అంటే ఎంతకాలం అయింది ఇది వచ్చి, ఒక్కడు కూడా లేడు. అలాంటప్పుడు మనం ఎంత సీరియస్ గా తీసుకోవాలి, ఎంత శ్రద్ధ పెట్టాలి. ఇది పెట్టకపోతే మాత్రం మనం ఆనందం, మనశ్శాంతి మర్చిపోండి దాని గురించి. అది అవకాశమే లేదు. మా జీవితంలో వచ్చే అవకాశమే లేదు. అందుకే చాలా మంది వస్తారు అడుగుతారు కలిసినప్పుడు, ఎలా ఉన్నారు అంటే, బాగున్నాను. ఎవరైనా జపం చేస్తున్నారా అయితే బాగలేదు. మీరు బాగున్నారని చెప్పినా అసలు బాగలేదు. అది ఎవరినో వచ్చి మేమేం బాలేము ప్రభు అన్నారు. జపం చేస్తున్నారా? బాగు అంటే మీరు బానే ఉన్నారు. టైం పడుతుంది అంతే. జస్ట్ కొన్ని రోజుల్లో సెట్ అయిపోద్ది. మేము ఇప్పుడు బాగున్నాము, జపం చేయడం వల్ల ఒకరోజు రివర్స్ అయిపోం. ఆ రోజు మనం బాధల్లోకి, ఎందుకంటే ఇక్కడ ఏ పరిస్థితులు శాశ్వతం కాదు. కానీ నామజపం మన కర్మల్ని మారుస్తుంది. కాబట్టి జస్ట్ బేసిస్ ఏం బేసిస్ అంటే, జపం చేసిన బట్టి చెప్పవచ్చు మన జీవితాలు బాగున్నాయా, బాగాలేవా. శారీరకంగా బాగుండొచ్చు, మానసికంగా బాగలేదు. జపం చేస్తున్నారా పర్వాలేదు, మానసికంగా బాగుండదు. శారీరకంగా ఉండేది కర్మ. అదే జీవితకాలంలో భగవంతుడు దయ తలుచుకుంటే అది కూడా మార్చేయవచ్చు. అర్థమైందా? సో ఫైనల్ గా మనం ఎట్లా టెస్ట్ చేస్తున్నాం మనం, మీరు బాగున్నారా బాగాలేరా అండి. సో మీరు చేసే జపాన్ని బట్టి చెప్పవచ్చు. మీరు జపం వదిలేసారు అనుకోండి, ఇక్కడ ఉండరు, మళ్ళీ వెళ్ళిపోతారు ఇట్టే. జపం చేస్తున్నంత వరకు భగవంతుడు మనల్ని కాపాడుతుంటాడు, లాక్కోచుకుంటా ఉంటాడు. జపం వదిలేసిన రోజు ఏం చేయడం, జస్ట్ ఒక చిన్న మనసులో ఒక చిన్న ఇది వస్తే, అనుమానం వస్తే చాలు అయిపోతాయి ఇక్కడ నుంచి. కాబట్టి మనం ఉండాలి అనుకుంటే భగవంతుడు మనల్ని కాపాడదు తప్ప, మనం ఉండకూడదు అనుకుంటే భగవంతుడు మనల్ని ఏం చేయలేడు. ఎందుకంటే కొంతమంది అంటారు అనమాట, ఆయన కావాలన్నప్పుడు ఆయనే రప్పించుకుంటాడు. ఆయన ఆయన కావాలి రప్పించుకోవడం మనం ఏమన్నా ఆయనకేం అవసరం మనం రప్పించుకోవడానికి, అవసరమైతే ఆయనే రప్పించుకుంటాడు. కానీ మనం కోరుకుంటే రప్పించుకుంటాడు. నేను రాలేకపోతున్నాను, ఆ పని ఈ పని పడుతున్నా ఉంది, ఎట్టోడు నువ్వే నాకు దారి ఇచ్చాడు, అప్పుడు ఆయన చేస్తాడు.
నెక్స్ట్ 10-20 శ్లోకంలో నెక్స్ట్ సెక్షన్ రాక్షసుల కార్యములు మరియు వాటి పరిణామాలు, ఆ కార్యముల వల్ల వచ్చేటువంటి పరిణామాలు 10-20. దాంట్లో 10వ శ్లోకంలో వచ్చేసి వారి ధోరణి ఎలా ఉంటుంది, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది, రాక్షసుల యొక్క ధోరణి, వారి ప్రవర్తన ఎలా ఉంటుంది, అది 10వ శ్లోకం. తనివి తీరనట్టి కామమును ఆశ్రయించి దంభమానాల అహంభావంలో లగ్నమై ఆ విధంగా మోహితులై అసుర స్వభావులు అశాశ్వతమైన దానికే ఆకర్షితులై సర్వదా అపవిత్ర కర్మలనే చేపడతారు. తనివి తీరనట్టి కామమును ఆశ్రయించి, కోరికలు విపరీతంగా తనివి తీరడం లేదు, ఎన్ని చేసినా ఇంకా కావాలి, ఇంకా నేను అవి పొందాలి, ఇవి పొందాలి అని తనివి తీరనట్టి, అంటే గ్యాప్ పడిన కోరికలు ఒకేసారి 5-10 దాడి చేస్తుంది ఒకేసారి, అయిపోయిన తర్వాత ఇంకోటి రెడీగా ఉంది, అవి తనివి తీరడం లేదు. దంభమానాల అహంభావంలో లగ్నమై, మానాల అహంభావం, నేనే, నాదే, నా వల్లనే, ఆ విధంగా మోహితులైనటువంటి అశాశ్వతమైన దానికే ఆకర్షితులు అవుతారు. వేటికి ఆకర్షితులు అవుతున్నారు వాళ్ళు? ఇక్కడ ఉండేటివన్నీ అశాశ్వతమే, ఎట్టి పరిస్థితులు అది కావాల్సిందే, ఎట్టి పరిస్థితులు అది జరగాల్సిందే. అంటే మనం వేసుకున్నాం ఇవన్నీ కూడా, ఇవి ఉంటేనే మనం పెద్దవాళ్ళం అంటే సొసైటీలో ఇంత ఖర్చు పెట్టేనంటే మనం విలువిస్తారంట, ఈ స్థాయి చూపిస్తేనంట మనం ఇక్కడ గౌరవము మనకి. ఎవరు డిసైడ్ చేస్తున్నారు అది? మనం ఎందుకు వాళ్ళ చేతిలో రిమోట్ కంట్రోల్ మనం ఎందుకు కావాలి? మీరు ఎప్పుడైనా గమనించింది, క్యారెక్టర్తో వచ్చే గౌరవమే మనతో నిలుస్తుంది. ఈ బాహ్యమైన వాటితో వచ్చేది ఏది కూడా నిలవదు. మన ముందు ఆహా అంటే వెనకాల పోయి అలాంటి ఫాల్స్ సత్యం కాని దాని గురించి సత్యం నేను అనుకోని నేను రోజు ఆనందపడు, అది అసత్యం అది, కానీ నేను సత్యం అనుకోని నేను ఫీల్ అవుతున్నా. అందరూ నాకు గుర్తిస్తున్నారు, నన్ను గౌరవిస్తున్నారు, అందరూ నన్ను అడుగుతున్నారు నువ్వు ఎక్కడున్నావు, బాగున్నావు అని. వాళ్ళు అడిగితేనే అడగకపోతేనే, అంటే దీనివల్లే ప్రపంచం అంతా కూడా మిడిల్ క్లాస్ అంతా దీనివల్ల సఫర్ అవుతున్నారు. ఒక మ్యారేజ్ తీసుకోవాలి, వాళ్ళంత ఇది మనం ఎందుకు చేయాలి? వాళ్ళు 10,000 రెట్లు పెట్టిన 20,000 రెట్లు పెట్టాలి. వాళ్ళ దాంట్లో చేసి నేను ఆ మండపంలో చేయాలి, అప్పు చేసి మరీ చేయాల్సిన అవసరం కూడా ఏముంది అసలు? జీవితకాలం సఫర్ అవ్వడం అనుకుంటారు ఏమని, వీడు బాగా చేయలేదు, సరిగ్గా చేయలేదు, అయితే అయింది, ఎవరినో తినేసి వెళ్తాడు అంతే. రేపు ఇది బాగా చేసాం అనుకో, రేపు మనకంటే కూడా బాగా చేసేవాడు ఉన్నాడు, వాడు మన గురించి ఎంతకాలం అనుకుంటారు? దానికోసం 20 కోట్లు బొక్క, జస్ట్ వాళ్ళు అనుకోవడానికి. ఎవరు పెట్టినట్టు, ఏం చేసినట్టు అని ఈ రోజుల్లో వచ్చి తినేసి బాగుంది, బాగాలేదు, చెడిపోతుంది. ఆడంబరం ఎందుకు, అది అవసరం ఎందుకు, దేనికి ఇదంతా? వాళ్ళెవరినో తృప్తిపరిచి, వాళ్ళెవరు ఆనందపరిచి, అది నిజం అనుకోని ఆ భ్రమలో మనం జీవించి, అంతకంటే గొప్ప జీవితం లేదని మనం ఊహించుకోని, అని చివరికి చూస్తే ఎవడు మన మధ్యలో ఉంటున్నారు? వాళ్ళెవరు? మనకు ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక ఇబ్బంది వచ్చినప్పుడు ఎవరు లేరు. సో ఏదైనా ఉన్నా మనం భగవన్నామం చేసి మనం భగవన్నామం చేసినప్పుడు భగవంతుడు వాళ్ళని వదిలేరు అసలు. వాళ్ళు పూర్తిగా వాళ్ళ ప్రాణాలన్నీ కూడా భగవంతుడి మీదే పెట్టారు. వాళ్ళని అట్టే భగవంతుడు కూడా కాపాడుకుంటారు. ఏది అనేక యుగాల్లో ఇప్పుడు గజేంద్రుడు ఉన్నాడు,
గజేంద్రుడికి ముసలి పట్టుకుని ఉంది. గజేంద్రుడు అప్పుడెప్పుడో నేర్చుకున్న శ్లోకాలు ఇంద్రజమ్న మహారాజుగా గత పూర్వజన్మలో అవి టక్కున గుర్తొచ్చినాయి. గుర్తొచ్చి వెంటనే భగవంతుని ప్రార్థించాడు. భగవంతుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అప్పటిదాకా ఏమనుకుంటున్నాడు గజేంద్రుడు, నా పరివారుడు ఎంత ఉందో, నేను ఇక్కడ రాజుని, నాకంటే మించిన వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ. ఒక క్షణం ప్రపంచం అంతా మార్చేసింది. ఒక ముసలి పట్టుకోగానే అందరు పారిపోయారు, ఒక్కళ్ళే రాడు. అది అందులో నీళ్ళు అయిపోయాయి. ముసలి ఇంకా శక్తి పుంజుకుంటుంది, ఇది శక్తి కోల్పోతా ఉంది. 1000 సంవత్సరాల యుద్ధం అది. ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాల యుద్ధం. ఎవ్వరు లేరు. కానీ కృష్ణుడు గత జన్మలో నేర్చుకున్నటువంటి ఆ శ్లోకాలు, ఆ మంత్రాలు తను గుర్తు చేశాడు. అప్పుడు ఎవరు మనం యాక్చువల్గా మనం గుర్తుపెట్టుకుంది ఎవరు? భగవంతుని గుర్తుపెట్టుకుంది. దాని అర్థం మిగతా వాళ్ళని మనం పట్టించుకోవద్దు, వాళ్ళతో మాట్లాడద్దు అంటే అట్లని కాదు. ఆధారపడడం, ఎక్కువ సమయం దేనికి ఇవ్వాలి అని ఇది మనం మాట్లాడేది. మనం ఈ వీటిల్లో పడి నాకు టైం లేదండి జపం చేయడానికి, మన వీటిల్లో పడి నేను భగవద్గీత చదవలేకపోతున్నాను, నాకు అంత టైం ఎక్కడుంది ఇప్పుడు, దేనికోసం టైం అంతా స్పెండ్ చేస్తున్నాము? ఒక ఫోన్ కాల్స్ ఎంతసేపు స్పెండ్ చేస్తున్నాము? ఏవైనా పనికొచ్చే మాటలు ఉన్నాయి దాంట్లో. ఎందుకంటే మన గొప్పలు చెప్పే వాళ్ళు ఇంకా ఈర్ష్య పడతారు, వాళ్ళు ఇంకా ద్వేషం, బాధ, శాపం వేస్తారు, శపిస్తారు అట్లే. దాని బదులు మనం చూపించుకోకుండా ప్రశాంతంగా ఉండి మంచిగా భగవద్గీత భాగవతం ఆ టైంలో నేను 2 మాలు నేను జపం చేయగలను కదా, 4 శ్లోకాలు నేను నేర్చుకోగలుగుతాను కదా, ఒక కీర్తన నేను పాడుకోగలుగుతాను కదా. ఎంత హాయిగా ఉంటది, ఎంత ప్రశాంతంగా ఉంటది. ఎందుకు మన టైం లేకపోవడం అంటే ఇదే టైం లేకపోవడం. అనవసరంగా ఎవరెవరికో మన టైం ఇవ్వడం, ఇదే లైఫ్ అంతా పోతా ఉంది. అందుకే టైం లేదు మనకు. టైం తీసుకోవడం అంటే భగవంతుతో స్పెండ్ చేయడం. నేను మన 15 అధ్యాయం మనం చెప్పుకున్నాం 15 అధ్యాయంలో. అంతర్గతంగా భగవంతుడే అన్ని మేనేజ్ చేస్తున్నాడు, బాహ్యంగా భగవంతుడే మేనేజ్ చేస్తున్నాడు. అన్ని భగవంతుడు మేనేజ్ చేస్తున్నప్పుడు అప్పుడు నేను ఎంత సమయం ఇవ్వాలి? ఆయనకంటే మించిన శ్రేయోభిలాషి మనకి ఎవరున్నారు? మనకి ఇప్పుడు ఎవరు చూసుకుంటారు మనల్ని? కాబట్టి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంటున్నాను. వాళ్ళు ఫోన్ చేసే ఫోన్ ఎత్తది అనడం లేదు. అవసరం మేరకు ఎంతవరకు మనం చేయాలి, ఎంతవరకు మనం చూసుకోవాలి, అదే పాయింట్ అంతే. నెక్స్ట్, వారి వైఖరి ఎలా ఉంటది, వాళ్ళ స్వభావం ఎలా ఉంటది, అది 11, 12 శ్లోకాల్లో. రాక్షసుల యొక్క వైఖరి, వాళ్ళ స్వభావం. ఇంద్రియాలను తృప్తిపరచుకోవడమే మానవుల ప్రధాన అవసరమని వారు నమ్ముతారు. ఆ విధంగా జీవితం చివరి వరకు వారి చింత అపరిమితంగా ఉంటుంది. వేలాది ఆశాపాశములచే కట్టుబడి కామక్రోధాల్లో లగ్నం చెంది వారు ఇంద్రియ భోగానికై అన్యాయంగా ధనము సంపాదిస్తారు. చూడండి, మన క్యారెక్టర్ నుంచి అందరి క్యారెక్టర్ ఉంటుంది దీంట్లో. ఇంద్రియాలను తృప్తిపరచుకోవడమే మానవుల ప్రధాన అవసరం అని వారు నమ్ముతారు. ఎందుకోసం ఇంద్రియాలను ఏదే విధంగా విలాసవంతమైన భవనం, మంచి మంచి బెడ్, రుచికరమైనటువంటి భోజనం, ఏంటి ఇంద్రియాలను తృప్తిపరచుకోవడమే. ఎందుకంటే ఇంకేమైనా జీవితం అనుభవించాలి, మనం దొరికింది అనుభవించాలి. మనం భగవాన్ ఎందుకు ఇచ్చాడు ఇదంతా? ఎవరు చూసాడు ఇంకో జన్మ ఉందని? ఇవన్నీ మనం ఉన్నదాన్ని అనుభవించాలి. ఇదే జీవితం, ఇంక వేరేది ఏం లేదు ఇక్కడ. వాళ్ళు ఎవరో పిచ్చోళ్ళు ఇవన్నీ చెప్తే ఆత్మ, భగవన్ నామం, గోలోకం ఉంది, ఇది చెప్పినట్టు వాళ్ళు పిచ్చోళ్ళు అంతా. కంటి ముందు కనబడుతుంది, మనం అనుభవిస్తున్నాం, ఎందుకంటే ఇంకేం కావాలి మనకి?
వాడు ఎవడో ఎప్పుడో అంటారు, అది ఎవడు చూసాడు అయ్యింది. వాళ్ళు మిమ్మల్ని బాగా బ్రెయిన్ వాష్ చేస్తున్నారు మిమ్మల్ని. ఒకప్పుడు ఎంత హాయిగా సినిమాలు బాగా ఏమిటి అయిపోయావు నువ్వు. కిట్టి పార్టీలకి అంతా వస్తున్నావు, ఇప్పుడు ఏమిటి అయిపోయావు నువ్వు. ఏడుపోయినా రావడం లేదు, నప్పించడం లేదు, పోవడం లేదు. ఇప్పుడు మనకు అర్థమైంది జీవితం విలువైంది, ఎవరు మన వెనకాల అంటారు, ఎవరు మనతో తోడున్నారు అర్థమైంది. కాబట్టి ఇప్పుడు మనకి అవన్నీ మనం వేసుకుంటున్నాం కాబట్టి మనం వద్దనుకుంటున్నాం వాటికి. మనకి అవసరం లేదనుకుంటున్నాం. ఇప్పుడు మనకు తెలియదు కాబట్టి మనం మనకి మనకి మన 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 పరిస్థితులు ఏమన్నాయి దానికి వెళ్తూ ఉన్నాం. మనకు అర్థమైంది జీవితం, మా జీవితం ఊరికే రాలేదు. విమానాశ్రులు, జన్మరాశులు, జీవరాశులు తిరిగిన తర్వాత ఇప్పుడు నాకు ఒక అవకాశం వచ్చింది. మళ్ళీ నా కర్మను మార్చుకోవడానికి ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది. నాకున్న ఆయుష్ ఎంత, నేను ఎప్పుడు పోతానో నాకే తెలియదు. ఆ లోపల నేను నా వల్ల ఎంత అయితే నేను అంతా చేసుకోగలను. ఆ కర్మను మార్చుకోవడానికి బాగుండు అవకాశం. మనందరూ కూడా 7వ నెలలో తల్లి గర్భంలో మనందరూ వేడుకున్నాం, నాయన అనవసరంగా నేను వచ్చేసాను, క్షమించు, బయటికి రాగానే నుండి నేను నిన్ను వేడుకుంటాను అనుకున్నాను. రాగానే మళ్ళీ మర్చిపోయాను. ఆయన మన 7వ నెలలో వేడుకున్నాం కాబట్టి మనం బయటపడేసాడు భగవంతుడు. అవన్నీ మర్చిపోయినాము. ఇంకేమంటారు ఇంకా. ఆ విధంగా జీవితం చివరి వరకు వారి చింత అపరిమితంగా ఉంటుంది. ఏంటి చింత అపరిమితంగా? ఏంటి ఆ చింత? ఎందుకు వాళ్ళు చింతపడుతున్నారు, చింతిస్తున్నారు దేనికి? ఉండేటివి పోతా ఉన్నాయి, లేనివేమో ఇంకా కావాలా. అది వస్తుందో రాదో తెలియదు, పోతుందో పోతో తెలియదు, ఎవడు ఉంటాడో ఎవడు పోతాడో, ఎప్పుడు దాక్కుంటారో నాకు తెలియదు, ఎవడు మోసం చేస్తాడో తెలియదు, ఎవడు నమ్మాలో తెలియదు. ఏం చింత? ఇంత పెడుతున్నాం, అక్కడ అక్కడ ఇట్లా చేస్తున్నాం, 7,000 మీద ఇంత నమ్ముకో ఉన్నాము, వీళ్ళకి ఇంత చేసాము. అపరిమిత చింతది. వేలాది ఆశాపాషచే కట్టుబడి, ఆశాపాషాలు, భార్య, బిడ్డ, పిల్లలు, వాళ్ళు, బంధువులు, అది ఇది, వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఆశాపాషాలు, ఆశ పాష, బంధాలు, అల్లు, కామక్రోధంలో లగ్నం చెందిన వారు ఇంద్రియ భోగానికై అన్యాయంగా ధనాన్ని సంపాదిస్తారు. కానీ అన్యాయంగా దేనికోసం? ఎట్టైనా ఇంద్రియాలు తృప్తిపరచుకోవాలి నేను. నా మీద ఆధారపడ్డ వాళ్ళకి ఏదో చిన్న ఇల్లు, గుడ్డ చాలు కాదు. నెక్స్ట్ తరానికి కూడా నేను సంపాదించి పెట్టాలి. ఇవన్నీ ఏ గుణాలు అంటే ఇవన్నీ మనం జనరల్ ఏమనుకున్నాం, ఇది కదా మానవ గుణాలంటే. మనం సంపాదించేది ఎవరి కోసం? మానవుల కోసమే కదా. ఎవరన్నా పొరపాటున గుడికి వెళ్ళడానికి ఆసనం వాడు వీడికి తెలివితేటలు లేక, సంపాదించే దిక్కు లేక, లవ్ లో ఫెయిల్ అయిపోయేసి అట్ట బికార్లాగా తిరుగుతున్నాడు. ఒకరు దీంట్లో వచ్చారు అంటే స్టార్ట్ అయ్యాడు అంటే, ఎందుకంటే అనుభవించిన పెద్ద విషయమేం కాదు, కుక్కలు పందులు కూడా అనుభవిస్తాయి. దానికి మహాజనం పెట్టాల్సిన అవసరం నేనే అనుమానిస్తున్నాను. జంతువులు అనుభవించి అంతగా మనమే అనుభవించలేము. అవి అనుభవించే స్థాయి తీసుకుంటే మనకు 10% కూడా లేవు. నిజంగా అనుభవించాలంటే మన కృష్ణుడు రెడీగా మనకి ఎంత జనం గట్టలో ఇస్తాడు, ఫ్రీగా ఇస్తాడు మనకి. అంటే ఇంత కష్టపడతాం దేనికంటే జంతువులు ప్రవేశించడానికి మనం అంతా. నెక్స్ట్, ధనాన్ని సమకూర్చే ఆలోచనలు ఎలా ఉంటాయి వాళ్ళలో? ధనాన్ని సమకూర్చే ఆలోచనలు 13-15. అసుర స్వభావుడైన వ్యక్తి ఇలా అనుకుంటాడు, ఈ రోజు నా దగ్గర ఎంతో ధనం ఉంది, నా ఉపాయాలతో నేను ఇంకా సంపాదిస్తాను,
ఇప్పుడు నాకు ఎంతో ఉంది, భవిష్యత్తులో అది మరింత పెరుగుతుంది. అతడు నా శత్రువు, వీడిని నేను వధించాను. నా ఇతర శత్రువులందరూ కూడా మరణిస్తారు. నేను సమస్తానికి అధిపతిని, నేను భోక్తను, నేను పరిపూర్ణుడను, సుఖి, ధనవంతులైన బంధువులతో చుట్టబడిన పరమ ధనికుణ్ణి. నా అంతటి మహాశక్తివంతుడు సుఖి ఇంకొకడు లేడు. నేను యజ్ఞాలు చేస్తాను, దానాలు చేస్తాను, ఆ విధంగా ఆనందిస్తాను. ఈ రకంగా అటువంటి వ్యక్తులు అజ్ఞానంచే మోహితులు అవుతున్నారు. కంటిన్యూగా నేను వివరించాల్సిన అవసరం లేదు. ఓకే, ఇది పక్కా స్టేట్మెంట్లు ఇవ్వండి మన ఆలోచనలు ఇవన్నీ కూడా. మరి వారి గమ్యం ఎలా ఉంటుంది? ఈ విధంగా జీవించిన వాళ్ళ గమ్యం ఏంటి? అది 16వ శ్లోకం. ఈ విధంగా అనేకమైన చింతలతో కలవరపడుతూ మాయాజాలంతో బద్దలై వారు ఇంద్రియ భోగం పట్ల అమితాసక్తులై నరకంలో పడతారు. చాలా కష్టపడుతున్నాం అన్నమాట ఎక్కడికి పోవడానికి. చాలా కష్టపడుతున్నాం, పగలు రాత్రి నిద్రపోవడం సరిగ్గా తిండి తినకుండా. మన రిజల్ట్ ఏంటి అంటే, ఏం ప్రభు వాళ్ళని మెప్పించి వీళ్ళని మెప్పించి, వాళ్ళని చూసుకొని వీళ్ళని చూసుకొని, వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఇంటి మంగ కడితే అని. వారి కపట స్వభావం ఎలా ఉంటది? 17 సంపత్తిచే మిథ్యా ప్రతిష్టచే మోహితులై వారు ఆత్మసంతుష్టితో సర్వదా సిగ్గుమాలిన తనముతో ఎటువంటి నియమ నిబంధనలు పాటించకుండానే ఒక్కొక్కప్పుడు నామమాత్రంగా గర్వంతో యజ్ఞాలు చేస్తారు. వీళ్ళందరూ దానాలు చేస్తారు, యజ్ఞాలు చేస్తారు, అన్ని చేస్తారు చూపించడానికి. దాని లోపల జస్ట్ ఆ పేరు ప్రఖ్యాతుల కోసం చేస్తారు. అది ఎలా ఉంటదంటే, మనం కూడా ఇప్పుడు ఎట్లా తయారేమంటే, ఆయన 100 హాస్పిటల్ బెడ్ కట్టించాడు అబ్బా ఆయన. ఎంత ఎంత ధర్మాత్ముడు. కానీ వెనకాల పెద్ద మాఫియా నడుపుతున్నాడు వెనకాల. వాళ్ళ పొలాలు వీళ్ళ పొలాలు లాక్కొని రియల్ ఎస్టేట్ చేసి పడేసి, అదంతా వచ్చిన బ్లాక్ మనీ అంతా ఏం చేస్తున్నాడు, ఒక ట్రస్ట్ పెట్టి. మనం ఏమంటున్నాం, వాళ్ళేంటి ఆ విధంగా సింపుల్ చేసుకొని కదా రాజకీయాల్లోకి వెళ్తారు, రాజకీయాల్లోకి వెళ్ళి ఇంకా పవర్ఫుల్ అవుతారు. ఆ తర్వాత మనం ఏమన్నాం, ఎందుకంటే మించినటువంటి దానం ఎవడు చేస్తాడు ఇక్కడ అంటే. కానీ వాళ్ళు ఎవరు మనకి ఫ్రీగాను లేదా దానం చేయడానికి రాలేదు ఇక్కడ. వాళ్ళు దానం చేయడానికి రాళ్ళ వెనకాల ఉద్దేశం ఏంటి, అది పాయింట్ ఇక్కడ. ఎందుకు దానాలు చేస్తున్నారు, ఎందుకు యజ్ఞాలు చేస్తున్నారు? వాళ్ళ వాళ్ళ మెరుగు, వాళ్ళ ఎదుగుదలకా, లేదా 10 మందికి చూపించుకోవడానికా? మేము అవి చేసాం, ఈ చేసాం, ఇంత చేసాం, అంత చేసాం. బట్ వీళ్ళంతా అదే నామమాత్రముగా గర్వంతో యజ్ఞాలు చేస్తారు. అలాగే నెక్స్ట్ శ్లోకాలు, రాక్షస కార్యముల వలన అదనపు ఫలితాలు ఏంటి? ఆ కార్యములు చేయడం వల్ల అదనపు ఫలితాలు. 18వ శ్లోకం, మిథ్యాహంకారము, బలము, గర్వము, కామక్రోధాలతో మోహితులై అసుర స్వభావులు తమ దేహాలలో ఇతర దేహాల్లో ఉన్నట్టి భగవంతుని పట్ల అసూయ కలవారై నిజమైన ధర్మాన్ని దూషిస్తారు. సో వీళ్ళు ఏం చేస్తారు, భక్తుల్ని, ఆచార్యుల్ని, వాళ్ళని దూషిస్తారు అన్నమాట. వాళ్ళకి ఎరుగురు అనమాట వాళ్ళ హృదయంలో కృష్ణుడు ఉన్నాడు అని, భగవంతుడు ఉన్నాడని. వాళ్ళకి ఏమనిపిస్తుంది, మంచి వాళ్ళని నాశనం చేస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి అంటే ఆ వాళ్ళ యొక్క క్రూరత్వం లేదా వాళ్ళకి ఇది ఎక్కడ ప్రచారంలోకి వెళ్తుందా అని. వాళ్ళ గురించి అంటే వాళ్ళు అవి పాటించలేకపోతున్నారు, తెలుసు కానీ వాళ్ళు పాటించలేకపోతున్నారు. అందుకే మీరు చూడండి, ఒక మంచి కలెక్టర్ వచ్చాడు అనుకోండి, ఒక మంచి తహసీల్దార్ వచ్చాడు అనుకోండి, అక్కడ వాతావరణం అంతా ఏమవుద్ది, అతను ట్రాన్స్ఫర్ చేయించేస్తారు అక్కడి నుంచి. ఎందుకంటే వాళ్ళు తట్టుకోలేరు, ఇంకా వాళ్ళ ఆటలు సాగవు. ఇంకా వాడు అతను పవర్ఫుల్ వ్యక్తిని చంపేస్తారు. ఓకే, కాబట్టి
వాళ్ళు ఏంటంటే ఇతర దేహంలో ఉన్నటి భగవంతుని పట్ల అసూయ కలవారై నిజమైన ధర్మాన్ని దూషిస్తారు. అది రామాది టైంలో జరిగింది, మధ్వాచార్య టైంలో జరిగింది. ప్రతి సందర్భంలో ఉన్నారు. వాళ్ళని దూషించడం, వాళ్ళని మీరు చూడండి వాళ్ళని చంపడానికి ప్రయత్నించడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, కొట్టడం వాళ్ళని. అంటే ఎవరు చేశారు? రాక్షస స్వభావం ఉన్న వాళ్ళు ఎదుట ఎదుటి ఎదుటి వ్యక్తుల్లో ఉండేది భగవంతుడని గుర్తించలేకపోతున్నారు. అది ఆచార్యులే కాదు, సామాన్య వ్యక్తులు కూడా చంపేస్తారు కదా! ఎందుకు చంపేస్తారు? వాళ్ళు బలంగా ఉన్నారు, ఎదురవుతున్నారు. లోపల భగవంతుడున్నాడనే వాళ్ళు గుర్తించట్లేదు. మనం అదే లెక్కగా వేసుకోవచ్చు. మనం మాంసం తినడం కూడా అదే లెక్కే. ఆ జంతువులో కూడా భగవంతుడనే పాయింట్ మనం చూడటం లేదు. చంపేయడం కూడా సేమ్, మనుషుల్ని చంపడమే కాదు ఇక్కడ ప్రాబ్లము. జంతువుని చంపడం కూడా సేమ్ అదే బేసిస్ మీద వెళ్తా ఉంది ఇక్కడ. దాంట్లో కూడా భగవంతుడు మనం గుర్తించలేకపోతున్నాం. అదేమంటే వాళ్ళు కొడుతున్నారు, మేము తింటా ఉన్నాం. మరి మన శనివారం తిన్నప్పుడు వాళ్ళు కొట్టడం లేదే అన్నా కదా? మనం తినకపోతే వాళ్ళు కొడతారా? కొట్టరు. వాళ్ళ ఎదురుగా గుర్తించలేకపోతాం దాన్ని. సేమ్ అసుర స్వభావం అదంతా. నెక్స్ట్ మరి రాక్షసులను కృష్ణుడు పట్టించే గతి. అలాంటి వాళ్ళకి కృష్ణుడు ఏం చేస్తాడు? అది 19వ శ్లోకం. అసూయ కలవారు క్రూరులు నరాధములు అయిన అటువంటి వారిని నేను నానా రకాలైన అసూరి జన్మలనే సంసార సాగరంలో శాశ్వతంగా వాళ్ళని పడేస్తాడు. సో ఇలాంటి స్వభావం ఉండే వాళ్ళని మళ్ళీ రాక్షస యోగంలోనే మళ్ళీ పుట్టిస్తాడు మళ్ళీ. ఎందుకంటే వాళ్ళ స్వభావం అదే కాబట్టి మళ్ళీ ఎక్కడ పుట్టాలి? మళ్ళీ అలాంటి వాళ్ళ మధ్యలో పుట్టాలి. అలాంటి వాతావరణంలో మనది. కాబట్టి అదే చెప్తున్నా, ఈ రోజు మనం క్రియేట్ చేసిన వాతావరణం ఎవరి వల్ల వచ్చిన వాతావరణం? మనకి పలానా భర్త, పలానా భార్య, పలానా పిల్లలు, పలానా బంధువులు, పలానా స్నేహితులు ఎవరు నిర్ణయించారు ఏంటి? కృష్ణుడికి ఎటువంటి సంబంధం లేదు ఇక్కడ. కానీ కృష్ణుడు మార్చడానికి రెడీగా ఉన్నాడు. ప్రొవైడెడ్. ఎప్పుడు మారుస్తాడు ఆయన? మనం కోరుకుంటే నాకు వద్దు ఇది, నాకు అవసరం లేదు, నేను బయటపడాలనుకుంటున్నాను అని ఆయన రెడీగా ఉన్నాడు. ఆయన అన్నాడు అప్పుడు, నీ వల్ల నువ్వు తెచ్చుకున్నావు, నాకేం సంబంధం అనడంలే. ఓకే, ఇప్పుడు నువ్వు రెడీగా ఉన్నావు కాబట్టి నేను నీకు సహాయం చేస్తాను. ఇక్కడ నుంచి బయటపడడానికి నేను సహాయం చేస్తాను. సో కృష్ణుడు మనకి ఎప్పుడు అందుకైనా శ్రేయోభిలాషి. మనం ఇన్ని చేసినా కూడా ఆయన ఏమి చేసి దాన్ని ఆ తప్పు ఎత్తి చూపి వదలడం లేదు. ఆ తప్పు ఎత్తి చూపించి బయటపడడానికి కావాల్సిన మార్గాన్ని కూడా ఇస్తున్నాడు. 20వ శ్లోకం. ఓ కౌంతేయ, అసుర జీవజాతులోనే మాటి మాటికి జన్మిస్తూ అటువంటి వ్యక్తులు నన్ను ఎన్నడూ పొందలేరు. క్రమంగా వారు అత్యంత ఘోరమైన స్థితికి పతనం చెందుతారు. వాళ్ళు పొందలేరు అంటే ఆ స్వభావాలు వాళ్ళని దగ్గరికి రానివ్వు, దేవుడి దగ్గరికి రానివ్వు, గుడి దగ్గరికి రానివ్వు. మంచి మాట చెప్తే వాళ్ళు విన్నీరు వాళ్ళని. ఆ స్వభావం లోపల ఆ స్థాయిలో ఉందన్నమాట. ఇప్పుడు మన రథయాత్రలో మనం పోయినప్పుడు, రథయాత్ర ప్రచారం పోయినప్పుడు ఎదురుగా డోర్ వేసేయడం, చీతరించుకున్నట్టుగా మాట్లాడడం, ఇవన్నీ ఏంది? అవన్నీ పట్టించుకోలేము. వాళ్ళకి లోపల నుంచి ఒకటే బాధ, ఆక్రోషం అంతా. అంటే అదేంటి? అది రాక్షస. మనం జాలిపడి సరే అమ్మా కనీసం వచ్చి రథమైన లాగని చెప్పాలి. మనం వచ్చి నువ్వు నాశనం అయిపోతావు శపించుకుంటాం కదా. మనం ఓపికగా సహనంతో ఉండి ఏమనాలా, పర్వాలేదమ్మా ఏం కాదు, అలా రోజులు ఉంది, మీరు కుటుంబ సమేతంగా వచ్చి రథం లాగి ప్రసాదం తీసుకోండి అని మనం చెప్పాలి. అప్పుడే అమానీన మానదేన కీర్తనీయ సదారి. మళ్ళీ మనకు ప్రత్యేకంగా ఒక రోజు సందర్భం రాదు. మళ్ళీ ఇదే సందర్భం మనకి. మనం కూడా ఎదగడానికి అదే సందర్భం, మనం కూడా మారడానికి కూడా అదే సందర్భం. ప్రత్యేకంగా మనం స్పెషల్గా మళ్ళీ కృష్ణ క్లాసులు తీసుకోవడం.
ఇప్పుడు నీకు పంపిస్తున్నానమ్మా, నువ్వు జాగ్రత్తగా వాళ్ళు అవమానిస్తారు, నువ్వు వాళ్ళు కూడా నువ్వు గౌరవించాలి అని ఎప్పుడు చెప్పడు కృష్ణుడు. ఆ పరిస్థితులు వస్తాయి, దీన్ని గుర్తుపెట్టుకోవాలా, నడుచుకోవాలి. అలాంటి సిచ్యువేషన్స్ నిత్యం చూస్తూనే ఉంటాం. అది ప్రతిదీ మన భక్తులు ఎదగడానికే అవన్నీ కూడా, మన స్వభావాలు మార్చుకోవడానికే అవన్నీ కూడా. కాబట్టి మనకు ప్రత్యేకంగా ఒకరోజు సెపరేట్గా టైము పరిస్థితి ఏం రాదు. కాలంలో గమనించుకుంటా ఉండాలా, ఇక్కడ కృష్ణుడు మనం ఎలా ఉండమన్నాడో అది గుర్తుకు రావాలి. అందుకే మనం పదే పదే భగవద్గీత చదవాలి, లేదా పదే పదే మనం వింటూ ఉండాలి. అప్పుడే మనకి గుర్తుంటాయి. లేకపోతే మనకి నేను ఆల్రెడీ ఒకసారి చదివేశాను, నేను మొత్తం వినేసాను. సిచ్యువేషన్స్ అన్ని మనకి తెలియకుండా వస్తూ ఉంటాయి. మనమే అప్రమత్తంగా ఉండాలి వీటన్నిటి. నెక్స్ట్ 21 నుంచి 24. సో మ్యాక్సిమం మన ఆల్రెడీ పోయిన వారం నేను మీకు స్పెషల్గా దీని గురించి నేను వివరించాను పోయిన వారం. సో నరకానికి 3 ద్వారాలు ఉన్నాయంట. సో లాస్ట్ సెక్షన్ 21 నుంచి 24, రాక్షస లక్షణాలు వదిలి శాస్త్రాలని అనుసరించాలి. శాస్త్రాలను అనుసరిస్తే అప్పుడు రాక్షస గుణాలు పక్కకి వెళ్తాయి. కాబట్టి అలాంటి స్వభావం ఉన్న వాళ్ళు ఎటువైపు దారికి వెళ్తారు, ఎటువైపు దారి తీస్తుంది. సో నరకానికి 3 ద్వారాలు ఉన్నాయి. 21 శ్లోకం. త్రివిధం నరకాస్యేదం ద్వారం నాశనమాత్మనః కామ క్రోధ సదా లోభ తస్మాదేత్రయం త్యజేత్. కామము, క్రోధము, లోభం అనేవి ఈ నరకానికి దారి తీసే 3 ద్వారాలు. అవి ఆత్మకు నాశనం కలిగిస్తాయి. కనుక ప్రతి బుద్ధిమంతుడు వాటిని తప్పక విడిచిపెట్టారు. మనం ఎవరి గురించి పెద్దగా ఆలోచించబడలే, ఎవరు ఏం చేస్తారో ఆలోచించబడలే, వాళ్ళు ఎంత సంపాదించారు, వాళ్ళు ఎటు పోతాం ఆలోచించబడలే. వాళ్ళకి మించి మనం సంపాదించామంటే మనం పతనం అవుతున్నాం. వాళ్ళకి మించి మనం విలాసాలు కోరుకుంటే మనం పతనం అవుతున్నాం. మనం ఆలోచించాల్సింది ఎప్పుడు ఈ పోతాయి నాలో నుంచి, ఏం చేస్తే పోతాయి నాలో ఈ నుంచి, వీటి మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఇది ఎంత ఇదిగా మనం పోగొట్టుకోవడానికి మనం అవకాశం తీసుకుంటే అంత మన సమయం ఇస్తే అంత త్వరగా వెళ్తాయి. ఈ జన్మలో మనం ఎంత కడుక్కుంటామో నెక్స్ట్ జన్మలో కడుక్కున్న దాని నుంచి జస్ట్ తర్వాత జన్మలో మనం కడుక్కోవచ్చు. అంటే కడుక్కున్నాము, అసంపూర్ణంగా చచ్చిపోయాము, మళ్ళీ నెక్స్ట్ జన్మలో అవి పెరగవు. మళ్ళీ ఎక్కడి నుంచి కడిగబడ్డాయో అవి పక్కకి వెళ్తాయి, మిగిలిన కడిగేదానికి మళ్ళీ అవి మాత్రమే రెడీ అవ్వాలి అంతే. అంటే మనకి వచ్చిన మాన్యంలో మాక్సిమం ట్రై చేస్తే అంతవరకు మనం కాపాడబడినట్టే. కాబట్టి మనం ప్రతి బుద్ధిమంతుడు వీటిని తప్పక విడిచిపెట్టాలి. 22. ఓ కౌంతేయ, ఈ 3 నరక ద్వారాలను తప్పించుకున్న వ్యక్తి ఆత్మానుభూతికి అనుకూలమైన కార్యాలనే చేస్తూ ఆ విధంగా క్రమంగా పరమగతిని పొందుతాడు. అంటే ఇవి పోకపోతే నేను అడిగిపోలేను. ఇవి పోకపోతే నేను అడిగిపోలేను. సో బాహ్యమైన వాతావరణం మెయిన్ పాయింట్ కాదు, అంతర్గత వాతావరణం పాయింట్. ఇక్కడ మన భక్తుల మధ్యలో ఉండొచ్చు, 150 160 మార్లు చేయొచ్చు, వేల శ్లోకాలు గుర్తుపెట్టుకోవచ్చు. అంతిమంగా ఇవి పోయినాయా లేదా అనేదే మ్యాటర్. ఈ ఎట్టపోతాయి, భక్తుల మధ్యలో ఉంటేనే పోతాయి. ఒకరిని చూసి ఇన్స్పిరేషన్ అవ్వడం, ఒకరి జీవితాల గురించి అర్థం చేసుకోవడం, మానవాలు భరించడం, సహించడం వల్లనే ఇవి పోతాయి. లేకపోతే అంత సామాన్యంగా పోవు. కాబట్టి శాస్త్రాలను సూచించిన ధర్మం పాటించకుండా నరకం నుండి ఎవరు తప్పించుకోలేరు. కృష్ణుడు శాస్త్రాల ప్రాముఖ్యతను వివరిస్తారన్నమాట ఇప్పుడు 23వ శ్లోకం. కాబట్టి శాస్త్రాలను నిర్లక్ష్యం చేస్తే వచ్చే ఫలితం ఏంటి, శాస్త్రంగా నిర్లక్ష్యం చేస్తే వచ్చే ఫలితం ఏంటని 23 చెప్తాం మన కృష్ణుడు.
యః శాస్త్రమితి ముత్సృజ్య వర్తతే కామకారతః న స సిద్ధిం అవాప్నోతి న సుఖం న పరాం గతిం. యః శాస్త్ర విధి ముత్సృజ్య వర్తతే కామకారతః న స సిద్ధిం అవాప్నోతి న సుఖం న పరాం గతిం. యః శాస్త్రం విధి ముత్సృజ్య వర్తతే కామకారతః న సిద్ధిం అవాప్నోతి న సుఖం న పరాం గతిం. సో శాస్త్ర విధులని తోసిపుచ్చి తనకు తోచిన రీతిగా వర్తించేవాడు పూర్ణత్వమును కాని సుఖమును కాని పరమగతిని కాని ఏ కాడికి మన శాస్త్రంలోకి రావాల్సిందే. మరి శాస్త్రంలోకి రానికుండా ఏం చేస్తాయి, ఏం అడ్డుపడుతున్నాయి శాస్త్రం వైపు పానికుండా? కామ క్రోధ ఇవి నన్ను పానికుండా. అంటే ఇప్పుడు నేను పోరాడాలి, అవి చెప్తున్నాయి అవన్నీ పాటించబాక, వాళ్ళు చెప్తుంటారు జపం చేయమని, అవన్నీ ఒట్టి మాటలు, అవన్నీ చేయబాకండి. వాళ్ళు చెప్తారు ప్రసాదం తినమంటున్నారు, అవన్నీ ఓడి చూసాడా, వాళ్ళు ఏదో మాట అంటూ ఉంటారు. ఆ టైంకి వచ్చామా విన్నామా ఉండాలి మనం. ఇవన్నీ మనం పట్టించుకోకూడదు ఇవన్నీ. సో ఈ పరిస్థితిలో ఉన్న వాళ్ళంతా కూడా నా సుఖం నా సిద్ధిం నా పరామగతి. మన ఫైట్, మన యుద్ధం అన్నమాట. ప్రతిరోజు యుద్ధమే మనది. శాస్త్రం ఇలా 4:30 5కి లేయమంటుంది, లేయాల. ఇప్పుడు దాకా నేను లేలా, పోయిన గతం. నేను ట్రై చేస్తా, పర్వాలే. ఈ రోజు 2 రోజులు కష్టపడతా, 3 రోజులు ఫెయిల్ అవుతా, పర్వాలే. 4వ రోజు మళ్ళీ నేను కష్టపడతా. ఈరోజు నేను 3 మాలు 4 మాలే ఉన్నా కాదు, నేను 8 మాలలు చేయాలి, 10 మాలలు చేయాలి, పెంచుకోవాలి. దాకా నేను నైవేద్యం సరిగ్గా పెట్టాల, అన్ని నేను పెట్టలేకపోవచ్చు, బట్ నేను కొద్దిగైనా పెడతాను, ట్రై చేస్తాను. నా వంతుగా నేను ట్రై చేస్తాను. రోజు నేను కనీసం నా వంతు నేను 1 శ్లోకం 2 శ్లోకాలైనా, తప్పులు బాని, నాకేం అర్థమైనా బాని, బట్ నేను నా వంతు నేను ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మనం ప్రెషర్ చేస్తేనే మనసు ఒప్పుకుంటది ఎంతో కొంత చేయాలని. అది 55 60 65 అనుకోండి, సమస్యలే, అది ఒప్పుకోదు, అది జరిగే పని కూడా కాదు. మొక్క వంగనిది సమస్య లేదు ఆ టైంలో. ఇది ఎంత ఎర్లీగా, ఎంత త్వరగా నేర్పిన టైం బాగుండడం అంటే ఆరోగ్యంగా ఇవి చేసుకోవడం టైం బాగున్నట్టు. టైం బాగుండే డబ్బులు వస్తే టైం బాగున్నట్టు కాదు. టైం బాగుండడం అంటే ఆరోగ్యంగా ఉండి కొంత శక్తి ఉన్నప్పుడే చేయగల అవకాశం తీసుకోవడమే అదృష్టం. అది రాత్రికి ఏమవుద్దో తెలియదు, వారం తర్వాత ఏమవుద్దో కూడా ఎవరికి తెలియదు. అదృష్టం అంటే వయసు ఉంది, శక్తి ఉంది, అవకాశం ఉంది, అది యూటిలైజ్ చేసుకోవడం అదృష్టం. మిగిలిన ఏది ఇక్కడ అదృష్టం కాదు. కాబట్టి సుఖము లేదు, పరాంగత్యం లేదు, సిద్ధిం లేదు. మనమే ఎగ్జాంపుల్. ఎందుకు ఇప్పుడు దాకా మనకు ఆ సుఖం రాలేదు? ఇన్ని సంవత్సరాలుగా మనం గుడి తిరుగుతున్నాం, గోపురాలు తిరుగుతున్నాం, యాత్రలు చేస్తున్నాం, ఇంకా పుష్కరాలకు వెళ్తున్నాం. ఆ రోజు మనసు ఎట్టుందో ఈరోజు అట్టే ఉంది. ఆ రోజు సంబంధాలు ఎట్టున్నాయో ఈరోజు అట్టే ఉన్నాయి. ఆ రోజు మన క్యారెక్టర్ ఎట్లుందో ఇప్పుడు అట్టే ఉంది. ఏం మారు, సుఖం లేదు, గందరగోళం, ఆందోళన, భయం అన్ని అట్టే ఉంది. ఏం మార్పు తీసుకొచ్చింది? ఎందుకంటే అది శాస్త్ర ప్రకారంగా లేదు. సో ఇప్పుడు కానీ 20 నెక్స్ట్ శాస్త్రాలను అనుసరించడం వల్ల వచ్చే ఫలితం ఏంటి? శాస్త్రాన్ని అనుసరిస్తే వచ్చే ఫలితం ఏంటి? అది 24. అందుకే మనిషి శాస్త్ర ప్రమాణం ద్వారా ఏది కార్యమో ఏది అకార్యమో తెలుసుకోవాలి. అట్టి విధానాలను అతడు తెలుసుకొని క్రమంగా ఉన్నతిని పొందే విధంగా కర్మలు చేయాలి.
సో రాక్షసులు ఏం తెలీదు. ఏం చేయాలో, ఏం చేయకూడదో తెలీదు. ఇప్పుడేం జరుగుతుంది? ఏది కార్యమో, ఏది అకార్యమో తెలుసుకోవాలి. అట్టి విధానాల్ని అతడు తెలుసుకొని క్రమంగా ఉన్నతిని పొందే విధంగా కర్మలు చేయాలి. బయటపడడానికి ఏం కర్మ చేయాలో ఆ కర్మలు చేయాలి. అది ఇక్కడ మనకి ఇంపార్టెంట్ అన్నమాట. సో ఆ విధంగా మనం కనుక గమనిస్తే 16 అధ్యాయంలో భగవంతుడు అసుర, దైవం ఈ లక్షణాలు చెప్తూ మనం ఈ శాస్త్రాలను ఫాలో అవ్వలేకపోవడానికి కారణం మనలో ఉన్న వాతావరణం. ఆశాపాశాలు, అలివి కానటువంటి కోరికలు, అహంభావము, గర్వము, అహంకారము ఇవే మనల్ని భగవంతుడి నుంచి దూరం చేస్తున్నాయి, శాస్త్రం నుంచి దూరం చేస్తున్నాయి. అప్పుడు మనం ఏం చేయాలో, ఏం చేయకూడదో కూడా మనం తెలియని పరిస్థితిలో మనం వెళ్తున్నాం. ఇప్పుడు మనం గమనిస్తే అది రేపు మన నెక్స్ట్ జనరేషన్కి ఇస్తున్నాం. ఇప్పుడు మనం నెక్స్ట్ తరానికి ఇవే ఇస్తున్నాం. మనం బాగలేనప్పుడు వాళ్ళు ఎలా బాగుంటారు? మనం ఇలాంటి బాధలు, ఇలాంటి ఇబ్బందులు, ఇలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొన్నప్పుడు వాళ్ళు మాత్రం ఏం గొప్పగా అనుభవించబోతారు రేపు. అందువల్ల మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట శాస్త్రాలు అర్థం చేసుకోవడం. శాస్త్రాలు అంటే ఏమో ఇవాళ అనుకోబాకండి. భగవద్గీత ఈ జీవితానికి 2 చాలు. మనం ఇంకేమి కూడా చూసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇక్కడితో సెషన్ క్లోజ్ చేస్తున్నాను. భగవద్వాణి శ్రీమద్ భగవద్గీతకి జగద్గురు శ్రీల ప్రభుపాద్ కి జై, అనంత కోటి వైష్ణవ వృంద్ కి జై, గౌర్ ప్రేమ.